వాట్ ఇస్ కంటెంట్? థ్యాంక్ యూ ఫర్గాట్. సో కంటెంట్ ఎందుకు ఒక ప్రజెంటర్ కి లేదా ఒక స్పీకర్ కి కంటెంట్ ఎంత అవసరం అంటే కంటెంట్ తోటి స్టార్ట్ అవుతుందండి మన జర్నీ. స్పీకర్ జర్నీ ఎప్పుడు కంటెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. కంటెంట్ లేకపోతే ఏముందండి? వాట్ విల్ యూ ప్రజెంట్ చేయడానికి ఏముంటుంది? మనం వెళ్ళి మాట్లాడడానికి ఏముంటుంది? కంటెంట్ రెడీ అయిన తర్వాతే కదా ఆ కంటెంట్ మనం అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పడానికి ఒక ఆస్కారం ఏర్పడింది. సో కంటెంట్ అనేది లేకుండా సినిమా కూడా తీయలేరు. సినిమా వైజ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఎనాలజీ మనం ఎక్కువ వాడతాం కొంచెం ఇందులో. సినిమాలో స్క్రీన్ ప్లే ఉంటుంది, కథ ఉంటుంది, కథ రాసుకుంటారు, స్క్రిప్టింగ్ ఉంటుంది, మొత్తం పూర్తిగా రాసుకుంటారు, ఏ స్టోరీ టు స్టోరీ, లైన్ టు లైన్, ఎవరెవరు ఏ క్యారెక్టర్తో మాట్లాడుతోంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కలిపిన తర్వాత ఒక కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కంటెంట్ అనేది డెవలప్ చేసుకుంటారు. ఆ కంటెంట్ డెవలప్ చేసుకున్న తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్తాం, సినిమా తీయడానికి వెళ్తాం కదా. సో వెరీ సిమిలర్లీ మనం కూడా కంటెంట్ అనేది మన స్పీకర్ అనే వాళ్ళకి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్ తోటే మనం ముందుకెళ్ళాలి, కంటెంట్ తోటే మనం పైకి వస్తాం. రైట్? ఎక్కడ స్టార్ట్ చేయాలి కంటెంట్ని? ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ మీ అందరికి ఒక మంచి శుభవార్త. శుభవార్త ఏంటంటే టాపిక్ ఏదైనా కానీ మీరు కొత్తగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మరి కాంటెంట్ని? ఎక్కడ దొరుకుతుందంటే యూట్యూబ్లో దొరుకుతుంది, మీ ఫ్రెండ్స్ దగ్గర దొరుకుతుంది, మీ ఫ్రెండ్స్ దగ్గర ప్రజెంటేషన్స్ ఉంటే అక్కడ దొరుకుతుంది, గూగుల్లో దొరుకుతుంది. సో ఫస్ట్ డోంట్ రీఇన్వెంట్ ద వీల్ అనేది వినే ఉంటారు. డోంట్ రీఇన్వెంట్ ద వీల్ అంటే ఈ చక్రం ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ అందరూ ఎప్పుడో కనుక్కున్నారు, మనం కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ కాంటెంట్ విషయంలో కూడా మీరు సరికొత్తగా చెప్పాల్సిన అవసరం ఎప్పుడు మీకు రాదు. ఏదో అంగార గ్రహం మీద గ్రహాంతర జీవిలో లేకపోతే అక్కడ జీవరాశి ఎలా ఉందో దాని గురించి మనల్ని ఎవ్వరు ప్రజెంట్ చేయమన్నారు. మనకు తెలిసిన విషయాల నుంచే ప్రజెంట్ చేయమంటారు. మనకు రోజువారీ మన అనుభవంలో ఉన్న విషయాలనే ప్రజెంట్ చేయమంటారు. వాటి గురించే మాట్లాడాలి మనం. సో మనం మాట్లాడేది, మనం రోజు అనుభవించేది, రోజు చూసేది, రోజు గ్రహించేది, రోజు జీవించేదే మనం కంటెంట్. కాబట్టి కంటెంట్ గురించి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కంటెంట్ గురించి మనం అసలు భయపడక్కర్లేదు. కంటెంట్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇతరులు మాట్లాడిన కంటెంట్ నుంచి మనం చాలా ఇన్స్పిరేషన్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కంటెంట్ గురించి నేను వేరే వాళ్ళ ప్రజెంటేషన్స్ చూశాను ఆబ్వియస్గా. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ కంటెంట్ ప్రిపరేషన్ గురించి ఏదో ఒకటి చెప్పుకుంటారు. మన ఈపీఎస్లోనే చాలా సెషన్స్ జరుగుతున్నాయి. ఆ సెషన్స్లో ఎవరో ఒకరు ఈ కంటెంట్ గురించి మాట్లాడే ఉన్నారు కదా ఆల్రెడీ. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చూసుకుంటే నేను ఎలా చెప్పాలని నాకు ఒక అవగాహన వస్తుంది. నాకు తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ వాళ్ళు చెప్పిన విధానం చూస్తే నాకు ఎలా తెచ్చుకోవాలనేది ఒకటి ఉంటుంది. ఏం మాట్లాడాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఉంటుంది. అయితే కంటెంట్కి మీరు తర్వాత నాకు గుర్తు చేయాలండి. కంటెంట్ గురించి ఆకాశంలోంచి వస్తుందా అని అనుకుంటే ఎస్, ఆకాశంలోంచి వస్తుంది. మనం యూజ్ చేసేది అంతా క్లౌడే కదా. యూట్యూబ్, గూగుల్ ఇదంతా క్లౌడే, ఆకాశంలోంచి వస్తుంది. అది కాకుండా మనందరికీ అత్యంత సన్నిహితమైన ప్లేస్లోంచి కూడా వస్తుంది, ఒక సీక్రెట్ వాల్ట్. అది ఇంకా పెద్ద దాని ఏమంటారు, ఖజానా అండి. ఆ సీక్రెట్ ఖజానా నుంచి ఇంకా ఎక్కువ కంటెంట్ వస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకవేళ మర్చిపోతే మీరే గుర్తు చేయాలి, అది మీ బాధ్యత. ఫస్ట్ అయితే ప్రస్తుతానికైతే మనం ఆకాశం నుంచి వస్తున్న కంటెంట్ గురించి అంతవరకు మాట్లాడుకుందాం. అయితే వై షుడ్ యూ స్పీక్ అని కూడా పెట్టాను నేను కింద. ఎందుకు మాట్లాడాలి ఆ క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్. ఎందుకు మాట్లాడాలి అంటే ఫస్ట్ స్పీచ్ యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ బికాస్ యూ వాంటెడ్ టు సే సంథింగ్. మీకు ఇష్టమైన విషయం గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు, మీకు నచ్చిన టాపిక్ గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు. సో కంటెంట్ గురించి మీరు బయలుదేరే ముందు మీరు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం, ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, ఫస్ట్ గమనించుకోవాల్సిన విషయం, ఆ సబ్జెక్ట్కి నాకు కనెక్టివిటీ ఉందా లేదా, ఆ సబ్జెక్ట్ నేను చెప్పగలుగుతానా లేదా, ఆ సబ్జెక్ట్ నా పరిధిలో ఉందా లేదా, ఆ కాంటెంట్ దానికి సంబంధించిన టాపిక్ నాకు ఇష్టమా లేదా, దాని గురించి నేను మాట్లాడగలుగుతానా లేదా, మాట్లాడితే నాకు ఉత్సాహం వస్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే మనకు సంబంధం లేని టాపిక్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు చేతగాని టాపిక్స్ కూడా తీసుకోకూడదు స్టార్టింగ్లో, ఎస్పెషల్లీ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఈపీఎస్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, అందులో బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్స్ కూడా ఉన్నాయి. అది చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్తేనే బాగుంటుంది. అంటే చెప్పలేమని కాదు, 100% మనం ట్రై చేస్తే ఎవరన్నా ఏ టాపిక్ అయినా చెప్పొచ్చు.
కానీ అది ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడే కొద్దీ ఆ సబ్జెక్ట్కి వాల్యూ కూడా పెరుగుతుంది. సో నేను ప్రస్తుతానికి అలాంటి టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ద రీజన్ ఈస్ వెరీ సింపుల్, బికాస్ నాకు ఆ సబ్జెక్ట్ అంత కనెక్టివిటీ లేదని నేను ఫీల్ అవుతాను. సో అట్లా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఆ ఫస్ట్ మీరు ఆ కంటెంట్ అనే టాపిక్ మిమ్మల్ని ఎక్సైట్ చేయాలి. ఎస్, ఈ టాపిక్ నేను చెప్పాలి, ఎస్ ఈ టాపిక్ నేను బాగా చెప్పగలను అనే ఫీలింగ్ మీకు వచ్చిన తర్వాత రిలేట్ అయ్యే టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రిలేట్ గా టాపిక్స్ మీరు చెప్పాల్సి వస్తే దానికి కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మనం స్లోగా డిస్కస్ చేద్దాం, రైట్? సో కంటెంట్ ప్రిపరేషన్లో కామన్ లింగో టెక్నిక్ అనేది వాడచ్చు మనం. అసలు కామన్ లింగో టెక్నిక్ అంటే ఏంటి? ఇందాకే చెప్పాను నేను, మనం మాట్లాడాలనుకున్న కంటెంట్, మనం చెప్పాలనుకున్న కంటెంట్ ఆల్రెడీ చాలా మంది చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విన్నారండి మీరు ఎవరైనా? ప్లీజ్ రేజ్ యూర్ హ్యాండ్స్. ఎవరు ఎవరు విన్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విన్నారు ఎవరైనా? ఎస్, ఐ సా వన్ హ్యాండ్. దుర్గా ప్రసాద్ గారు. ఇంకెవరండి? సీక్రెట్ పుస్తకం అని వచ్చింది తెలుసా అండి? సీక్రెట్ పుస్తకం వచ్చింది. లా ఆఫ్ అట్రాక్షన్ లో యద్భావం తద్భవతి అనే కాన్సెప్ట్ మీద ఒక పుస్తకం వచ్చింది తెలుసా? యద్భావం తద్భవతి అంటే మీరు ఏదనుకుంటారో జరుగుతుంది అని. అంటే దీనిపైన లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు కోరుకున్నది జరిగేటట్టుగా మీరు మీ బిలీఫ్ సిస్టమ్స్ ఎలా మార్చుకోవాలి, మీ నమ్మకాలను ఎలా మార్చుకోవాలి అనే దానిపైన పుస్తకం వచ్చింది. సో ఇది వన్ ఆఫ్ ద పాపులర్ సెమినార్స్ అండి. ఇది చాలా 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 పాపులర్ టాక్స్. దీని గురించి మీరు వినలేదంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, బట్ చెప్తున్నాను, దీన్ని ఒక ఎగ్జాంపుల్ గానే మాట్లాడుతాను. దీని గురించి మనం మాట్లాడుకోం. దీని గురించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్లో ఏమేమి మాటలు మాట్లాడతారు? అబండెన్స్ అంటారు, అట్రాక్షన్ అంటారు, లేకపోతే మేనిఫెస్టేషన్ అంటారు, లేకపోతే డిజైర్ అంటారు, బిలీవ్స్ అంటారు, సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, ఇంకా రకరకాలుగా మిరాకిల్స్ అంటారు, మ్యాజిక్ అంటారు, మిస్టరీ అంటారు, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనే పదం విన్నారుగా? ఈ అన్ని పదాలతోటి కలిపి ఒక సెమినార్ జరుగుతుంది, రైట్? సో అట్లా ఆ పదాలు ఏంటో, అందరూ మాట్లాడే పదాలు ఏంటో ఫస్ట్ మీరు నోట్ చేసుకున్నా అవి మీ కీవర్డ్స్ లాగా పనిచేస్తాయి. ప్రతి సెమినార్, ప్రతి టాపిక్ మీద అందరూ మాట్లాడే పదాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫియర్ గురించి అనుకుందాం. సో ఈ టాపిక్ మీకు తెలియదు కాబట్టి నిన్ననే మనకి స్టేజ్ ఫియర్ అయింది. స్టేజ్ ఫియర్లో ఎక్కువ పదాలు మనం మాట్లాడుకునేది ఏంటి? ఫోబియా గురించి మాట్లాడతాం, యాంగ్జైటీ గురించి మాట్లాడతాం, లేదు ఇంకేం మాట్లాడుకున్నాం? ఫియర్స్ గురించి వచ్చినప్పుడు పిల్స్ గురించి మాట్లాడాం. అంటే ఫియర్ని అధిగమించడానికి మనం ఏమేమి టెక్నిక్స్ వాడాలి, క్రియేటివ్ విజువలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. స్టేజ్ మీదకి వెళ్ళడానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని మాట్లాడుకున్నాం. ఆ రోజు మనం ఎలా తయారవ్వాలని మాట్లాడుకున్నాం, రైట్? సో ఇవన్నీ విజువలైజేషన్, లేకపోతే వాటర్ గురించి మాట్లాడడం, లేకపోతే ఇంకేంటండి, యా వీ ఆల్సో టాక్ అబౌట్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే మన కార్టిజాల్ గురించి మాట్లాడడం, యాంగ్జైటీ. యా, ఇవన్నీ పదాలు మనం ఒక్కసారి జస్ట్ పేపర్ మీద రాస్తే ఏమవుతుందండి? దే యాక్ట్ యాజ్ సబ్ కాన్షియస్ ట్రిగ్గర్స్. అవి మనల్ని ట్రిగ్గర్ చేస్తాయి. ఆ పదం ఇట్ షుడ్, ప్రతి కీవర్డ్, ప్రతి మాట, ఇట్స్ ఎ డోర్. ప్రతి పదం ఒక మంత్రం లాంటిది, ప్రతి పదం ఒక డోర్. ఇట్ ఈస్ ఎ డోర్ ఇంటూ అనదర్ వరల్డ్. ఇంకో ప్రపంచంలో తీసుకెళ్ళిపోతుంది. అబండెన్స్ అన్నాము. ఫియర్ అనే వర్డే చాలండి. స్టేజ్ ఫియర్ ఇట్ సెల్ఫ్, స్టేజ్ ఫియర్ అనగానే ఏమేమైపోతుంది? వాట్ విల్ హ్యాపెన్? స్టేజ్ ఫియర్ అవ్వగానే మనకి యాంగ్జైటీ వస్తుంది, చెమట్లు పడతాయి, గొంతు తడారిపోతుంది, మాట్లాడలేము, ఇవన్నీ చెప్పొచ్చు కదా. సో ఒక్క పదం దాంట్లో సిమ్టమ్స్ అన్నాం. సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్ చాలు. జస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్ మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అన్నిటినీ గుర్తు చేసుకోవచ్చు. సో సిమిలర్లీ కామన్ లింగో టెక్నిక్లు ఏంటంటే, ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఆ టాపిక్ లో అందరూ మాట్లాడేది ఏంటి, అందరూ ఆ టాపిక్ గురించి మాట్లాడితే ఆ పదాలు లేకుండా ఆ పదాలు లేకుండా ఏ టాపిక్ చెప్పలేరు అన్న పదాలు ఏమై ఉంటాయి, అవి నోట్ చేసుకుంటే మీకు చాలా 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 ఉంటుంది. ఇదంతా డోంట్ రీఇన్వెంట్ ద వీల్ లో భాగం. డోంట్ రీఇన్వెంట్ ద వీల్ అంటే ఏంటండి? ఆల్రెడీ కనుగొన్న చక్రాన్ని మళ్ళీ మళ్ళీ కనుక్కోక్కర్లేదు, మనం అక్కడ నుంచి ఆ వీల్ని యూజ్ చేసుకుంటే చాలు కదండి. దట్స్ ఇంపార్టెంట్. మీ అందరికి 80/20 ప్రిన్సిపల్ తెలుసా? హౌ మెనీ ఆఫ్ యూ నో? ఎవరికి తెలీదా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఐ జస్ట్ వాంట్ టు సీ ఫిజికల్ హ్యాండ్స్. మీ పిక్చర్స్ చూస్తాను. 80/20 రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ మొత్తం మీ లైఫ్ లో ఇది ఎప్పుడు మీ వెన్నంటే వస్తుంటదండి. 80/20 రూల్. 80/20 రూల్ అంటే ఏం లేదండి. ఒక ఆఫీస్ లో 100 పీపుల్ ఉంటారు కదా అనుకుందాం. 100 మంది ఉంటే
80% ఆఫ్ ద వర్క్, మొత్తం 80% పని ఒక 20% మంది చేస్తారు, మిగతా 80 మంది చేయరు. ఒక తోట ఉందనుకోండి, ఆ తోటలో 80% పళ్ళు, 20% చెట్లు మాత్రమే ఇస్తుంది. ఇది నేచర్ లో ప్రతి చోట రిపీట్ అయిపోతుందండి. అందుకే దీన్ని 80/20 రూల్ అన్నారు. మీరు ఒక 20% కాంటెంట్ ఏదైతే ఉందో అది 80% ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ లో. ఆ 20% ఏంటి అనేది కీలకమైన అంశం. ఆ 20% ఏంటో మీకు తెలిసి ఉండాలి. దాన్ని గ్రహించగలిగే శక్తి, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏదైతే కీలకం, ఏది చెప్తే ఆ ప్రజెంటేషన్ వర్కౌట్ అవుతుంది, ఏది చెప్తే ఆ స్పీచ్ సక్సెస్ అవుతుంది, ఏది చెప్తే ఆ స్పీచ్ అవుతుంది, నిజంగా ఆ స్పీచ్ అవుతుంది. ఆ 20% కీలకాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు మిగతా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అన్నిట్లో మునగాల్సిన అవసరం లేదు. ఎందుకు? చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మన ఇంటర్నెట్ లో కొడితే గూగుల్ మొత్తం నిండా ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏం చేసుకుంటాం? ప్రతి దానికి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళలేం కదా ముందుకి. సో మనం ముందుకు వెళ్ళాలంటే మనకి ఏదైతే కావాలో, చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, ఏదైతే అది చెప్తే ఆ స్పీచ్ సక్సెస్ అవుద్దో, ఆ స్పీచ్ సక్సెస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందాక కూడా చెప్పాను, మీకు కామన్ లింగోలో కూడా అదే జరుగుతుంది. సో ఈ మూడు కలిపితే మీకు అద్భుతంగా మీరేం చెప్పబోతున్నారు అనే విషయం మీకు ముందే అర్థమైపోతుంది. సో 80/20 రూల్ అనేది ఎక్కడైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా సింపుల్ గా చెప్తాను. మీ ఫోన్ అందరు వాడుతున్నారుగా, ఫోన్లో చాలా యాప్స్ ఉన్నాయి కదా. 20% ఆఫ్ ద యాప్స్ మాత్రం 80% ఆఫ్ టైం వాడతారు. అది వాట్సాప్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, టెలిగ్రామ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఎక్కువ సాంగ్స్ విని ఉండొచ్చు. మొత్తం యాప్స్ వాడరు. ఓన్లీ 20% ఆఫ్ ద యాప్స్నే 80% ఆఫ్ ద టైం వాడతారు. రైట్? ప్రపంచ జనాభాలో కూడా తీసుకోండి. యాక్చువల్గా ఇది ఇంకా వర్స్ట్గా ఉంది. ఐ థింక్ 5% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ 80% ఆఫ్ ద మనీ ఇన్ ద వరల్డ్. వాళ్ళు రిచెస్ట్ పీపుల్ అండి. ఆ రిచెస్ట్ పీపుల్ మిగతా వాళ్ళందరి దగ్గరకు ఉన్న ల్యాండ్ ఓనర్స్ కూడా ఈ ప్రాబ్లం కనిపించింది, ఈ ఫినామినన్ కనిపించింది. ల్యాండ్ ఓనర్స్ లో కూడా ఒక 20% ల్యాండ్ ఓనర్స్ దగ్గర మొత్తం 80% ఆఫ్ ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. వాళ్ళే దానికి అధికారులు, వాళ్ళే దానికి ఓనర్స్. సో దిస్ ఈస్ అ యూనివర్సల్ ప్రిన్సిపల్. దీన్ని కరెక్ట్ గా వాడుకోగలితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు యాజ్ ఎ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారు కదా, మీరు మొత్తం చాలా చాలా కంటెంట్ ప్రిపేర్ చేసుకోనక్కర్లేదు, చాలా చాలా స్పీచ్లు ఇవ్వనక్కర్లేదు. జస్ట్ మీకంటూ మీరు ఒక 20% ఏదో సెలెక్ట్ చేసుకోండి, మీ పర్టికులర్ తీసుకోండి. ఆ 20% నుంచి మీ 80% సక్సెస్ పొందుతారు. కొత్త కొత్త టాపిక్స్ అన్ని మీరు ఏవి కవర్ చేసేసి అన్ని చెప్పేయాలి అన్ని అందులో ఏం లేదు. జస్ట్ 24, ఏ షాప్ అయినా తీసుకోండి, షాప్కి వెళ్ళండి, మళ్ళీ 80% ఆఫ్ ద సేల్స్ 20% ఆఫ్ ద ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి. అడగండి ఎవరినైనా, అమెజాన్లో అయినా అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. అందరూ వచ్చి అన్ని ప్రోడక్ట్స్ కొనుక్కొని వెళ్ళిపోరు. ఏ షాప్లోకైనా కేవలం 20% ప్రోడక్ట్స్ అవే కొనుగోలు అయిపోతుంటారు రిపీటెడ్గా. సో అది ఇక్కడ మనం వాడతాం. ఏది ఆ కీలకం, ఏది చెప్పాలి, ఏది ఇంపార్టెంట్ నాకు అనే దాని మీద చేస్తే చెత్త అంతా తొలగిపోయి మీ సిగ్నల్ మీద ఫోకస్ అవుతారు. నాయిస్ పోతుంది, సిగ్నల్ మిగిలిపోతుంది. రైట్? సో ఈ 20% రూల్, ఇప్పుడు ఒకటి చెప్తానండి. ఈ 20% రూల్లో నేను ఇంకోటి చెప్పాలనుకున్నాను. ఒక వాటర్ గురించి టాపిక్ చెప్పండి. వాటర్ గురించి మనం చెప్తున్నాం అనుకోండి, నీరు అనేది టాపిక్. మిమ్మల్ని ఎవరో పిలిచారు, సార్ మాకు నీటి గురించి చెప్పండి, నీటి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి, నీటి గురించి మీరు మాట్లాడండి 1 గంట సేపు అని చెప్పారు. 80/20 రూల్ ఫాలో చేస్తే మీరు కానీ నేను కానీ ఎవరు కానీ నీరుగా అనగానే చాలా ఇంపార్టెంట్ విషయాలు గుర్తొస్తాయి. ఏదైతే ఇంపార్టెంటో మీరు నేను అందరం అదే మాట్లాడతాం. సో ఫస్ట్ అదేంటి, ఆ చాలా ఇంపార్టెంట్ ఏంటి, అందరికీ తెలిసింది ఏంటి, అది కొత్త గైడ్లో చెప్పొచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్. బట్ ఆ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ నీటి గురించి మనం ఇవ్వాలి అంటే ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. ఏం మాట్లాడతాం నీటి గురించి? ఫస్ట్ మీకు వచ్చే ఆలోచనలు చెప్పండి, చాట్ బాక్స్లో రాయండి. నీరు గురించి మీరు ఏం మాట్లాడతారు, నీరు గురించి మీరు ఏం మాట్లాడతారు? సింపుల్, ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అవుతే మీకు డబుల్ వాయిస్ వస్తుంది అంటున్నారు. డబుల్ వాయిస్ వస్తుందండి. yes, 75% ఆఫ్ ద బాడీ ఇస్ వాటర్. వెరీ గుడ్. యా, ప్లీజ్ కీప్ ఇట్ ఫాస్ట్ గా రాయాలి, అప్పుడు మనకి ఇంటరాక్షన్ బాగుంటుంది. నీరు అంటే ఏంటి నేను చెప్తుంటాను, మీరు కూడా చెప్తుంటండి. నీరు అనేది ప్రవహించేదండి, ప్రవహించేదాన్ని నీళ్ళు అంటాం. పైనుంచి కిందికి వస్తుంది. రైట్? ఇంకేమైనా ఉన్నాయా? కింది నుంచి పైకి వెళ్తుందా? ప్రవహించేది నీరు అని చెప్తున్నా నేను. 80% వాటర్ గ్లోబ్ లో ఉంది. ఓకే, ఇంకా నీటి యొక్క గుణాల గురించి అట్లా చెప్పండి ఏదైనా మంచిగా. దాహం తీరుస్తుంది.
ఇంపార్టెంట్ ద బాడీ. అంతెందుకండి, నీరు అనేది దాహం తీరుస్తుంది. దాహం తీరిస్తేనే కదా మనకు అది నీరైంది. ప్రాణం నిలబెడుతుంది. ఏ మండు టెండలో లేకపోతే మధ్యాహ్నం రాత్రిపూట మీకు అనుభవించే ఉంటారు. సమ్మర్ సీజన్ లో జరుగుతుంది. మధ్యలో రాత్రంతా గొంతు తడారిపోతుంది. సమ్ పాయింట్ మధ్యలో ఎప్పుడో సడన్ గా మీరు నిద్ర లేస్తారు. అప్పుడు వాటర్ తాగితే ఎట్లా ఉంటుంది ఫీలింగ్, రైట్? ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఎందుకు చెప్పాను తర్వాత మీకు చెప్తాను. మీకు అయింది కదండి అనుభవం. రాత్రి పడుకున్నప్పుడు సమ్మర్ సీజన్ లో మధ్యలో వాటర్ తాగితే స్వర్గం. ఇంకేమన్నా చెప్పండి. వాటర్, వితౌట్ వాటర్ నో ఫుడ్ ప్రొడక్షన్. ఎస్, చాలా చాలా చెప్తున్నారు. వాటర్ గురించి మనకు 20% ఏదైతే ఇంపార్టెంట్ కీలకం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆల్రెడీ. వాటర్ గురించి బ్రూస్లీ ఏమన్నారో కూడా వింటారండి ఒకసారి. చాలా బాగా చెప్పారండి. వాటర్ అనే దానికి షేప్ లేదు, ఫామ్ లేదు. వాటర్ని కప్పులో పోస్తే వాటర్ కప్ అయిపోతుంది. వాటర్ని బాటిల్లో పోస్తే వాటర్ బాటిల్ అయిపోతుంది. మనం కూడా వాటర్ లాగా ఉండాలి. మన మైండ్ కూడా వాటర్ లాగా ప్రవహించేటట్టుగా ఉండాలి. రిజిడ్ గా రాయిలాగా ఉండకూడదు అని చెప్పాడు. బీ వాటర్ మై ఫ్రెండ్ అన్నాడు బ్రూస్లీ. సో ఈ కోట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చు కదండి కాంటెంట్ లో. వాటర్ అని గురించి మాట్లాడుతున్నాం. వాటర్ గురించి ఒక ఫిలాసఫీ ఏం చెప్పారు. ఒక పాపులర్ వ్యక్తి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనే వ్యక్తి ఈ వాటర్ గురించి ఏమన్నాడు అని చెప్తే అది వాటర్ కంటెంట్ లో భాగమేగా, చెప్పుకోవచ్చుగా. ఏ రూపానైనా సంతరించుకోగల శక్తి వాటర్కు ఉంది. వాటర్ ప్రవహించగలుగుతుంది. వాటర్ ప్రవాహాన్ని ఆపితే ఆనకట్టలు కూడా బద్దలు చేసుకొని పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. వరదలు వస్తుంది, ముంచేస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్ అని కూడా చెప్పారు. వాటర్ అనేది కరెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరైనా రాశారా? వాటర్ నుంచి కదండి కరెంట్ వచ్చేది మనకి. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటాం దాన్ని. సో ఒక వాటర్ గురించి మనం మాట్లాడుకుంటే 20% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీరు నేను కలిపి గ్యాదర్ చేసిస్తే అయిపోతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అది వచ్చేసింది చాలు, రైట్? ఇప్పుడు దీన్ని సింపుల్ ఇన్వర్ట్ చేద్దాం. వాటర్ గురించి మాట్లాడినాం కదా. ఇప్పుడు నాట్ టెక్నిక్, ఎన్ఓటి నాట్ టెక్నిక్ వాడండి వాటర్ పైన. ఏం లేదు, వాటర్ లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పండి. వాటర్ ఉంటే ఏంటి, వాటర్ వల్ల ఏం ఉపయోగం? వాటర్ 70% ఆఫ్ ద బాడీ, 90% ఆఫ్ ద ఓషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్. బట్ వాటర్ లేకపోతే ఏంటి అనేది ఒక్కసారి చెప్తే ఇన్వర్షన్ అయిపోయింది. దీంట్లో చాలా కంటెంట్ వస్తుంది మీకు. ఇది కూడా ఒక టెక్నిక్ అనమాట. ద నాట్ టెక్నిక్ అని పెట్టాను, సింపుల్ గా ఉంటుందని, రైట్? 3 స్టేట్స్, ఓకే. వాటర్ ఆవిరైపోతుంది, కరెక్ట్. 3 స్టేట్స్ లో ఉండగలిగే ఒక పదార్థం వాటర్ అని చెప్పారు. చాలా బాగుంది. ఎస్ అండి. సాలిడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, వాటర్ స్టేట్, లిక్విడ్ స్టేట్, 3 స్టేట్స్ లో ఉంటుంది. బాగా చెప్పారు ఎవరు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ వాటర్ కి నాట్ చెప్తే ఏమవుతుంది? పంటలు లేవు, పొలాలు లేవు, ఎడారిలాగా మారిపోతుంది ప్రపంచం. మనిషి యొక్క సివిలైజేషన్ కూడా మారిపోవచ్చు. ఉండదు, ఇంకా మనం బతకడానికి కూడా ఏమి ఉండదు. వాటర్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇంకేం జరగవచ్చు? కరెంట్ ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉండకపోవచ్చు. సో వాటర్ లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే మనం ఒకసారి ఎడారి లాగా మారిపోయిన మన సిటీస్ అని అనుకోవచ్చుగా. సో సిమిలర్ గా కరెంట్ అని ఉంచండి. కరెంట్ లేకపోతే ఏంటంటే పరిస్థితి? జూమ్ సెషన్ ఇప్పుడే ఆగిపోయింది. నో కరెంట్, నో జూమ్, నథింగ్. ఒక్కసారి మొత్తం బ్లాంక్, చీకటి అయిపోయింది. ఎలక్ట్రిసిటీ లేదు, ఎక్కడ మెషిన్లు అక్కడ ఆగిపోయినాయి, ఇండస్ట్రీస్ ఆగిపోయినాయి, బండ్లు కూడా ఆగిపోతాయి. బికాస్ కరెంట్ ఇవన్నీ ఉంటేనే కదా మళ్ళీ పెట్రోల్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేది కూడా జరుగుతుంది. ఇట్స్ ఎవ్రీథింగ్ స్టాప్స్. సో దట్స్ ఇన్వర్స్ టెక్నిక్, నాట్ టెక్నిక్. సో ఒక విషయం ఉంది, అది లేకపోతే ఏంటి అని ఆలోచించండి. దానిలోంచి ఇంకా కంటెంట్ వస్తుంది మనకి. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ యువర్ కాంటెంట్. మీ కాంటెంట్ అలా కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫైవ్ వైఫ్స్ అండ్ వన్ హస్బెండ్ గురించి విన్నారా? తెలుగులో మాత్రం ట్రాన్స్లేట్ చేయొద్దు. తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ఇది వీలు పడదు. ఓన్లీ అది ఇంగ్లీష్ లోనే వర్తిస్తుంది. ఎందుకు అంటే 5 వైఫ్స్ లో డబ్ల్యూ, వాట్, వెన్, వేరు, హూ, వై. వాట్, వేర్, హూ, వేర్, వాట్, వెన్, వై అండ్ వన్ హౌ. హెచ్ అంటే హస్బెండ్. ఈ 5 డబ్ల్యూస్ అని 5 వైఫ్స్, ఒక హస్బెండ్. గుర్తుంచుకోవడానికి చెప్పారు మనకి. చాలా సింపుల్ గా, క్లియర్ గా, నీట్ గా, ఈజీగా, ఫన్నీ వేలో చెప్పారు. సో ఈ 5 వైఫ్స్ అండ్ 1 హస్బెండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ టెక్నిక్ మొత్తం మన లైఫ్ మొత్తంలో అప్లై అవుతుంది. రియల్గా అండి. చిన్న పిల్లలు కూడా వాడతారు ఇది. ఈ టెక్నిక్ అందరూ వాడే టెక్నికే, కానీ మనకి ఈ టెక్నిక్ వాడుతున్నామన్న విషయం తెలియదు, కాన్షియస్ గా తెలియదు. చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒక చిన్న పిల్లాడు, రైట్? అతను ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ ఒక షాప్ తీసుకెళ్ళి
స్టోర్కి తీసుకెళ్ళింది. స్టోర్కి తీసుకెళ్తే వాడు మారాజం స్టార్ట్ చేసి, అమ్మ నాకు అక్కడ వాడికి వీడియో గేమ్ కనిపించింది, సోనీ ప్లే స్టేషన్ లేకపోతే ఎక్స్ బాక్స్ వాట్ ఎవర్ ది వీడియో గేమ్, ఒక వీడియో గేమ్ కనిపించింది, నాకు అదే కావాలని పట్టుబట్టాడు, ఏడుస్తున్నాడు. అరే వద్దురా రే, తర్వాత నీ చాక్లెట్ కొనిచ్చిన కదరా, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చాక్లెట్తో సరిపెట్టుకో, తర్వాత కొనిస్తా అంటే, లేదు నాకు ఇప్పుడే కావాలన్నాడు. ఎప్పుడు కావాలన్నాడు? నాకు ప్లే స్టేషన్, నాకు కావాల్సిన వీడియో గేమ్ నాకు ఇప్పుడే కావాలి. ఐ డోంట్ వాంట్ ఇట్ లేటర్, ఐ జస్ట్ వాంట్ ఇట్ నౌ. ఎప్పుడు? వెన్ అంటే నాకు ఇప్పుడే కావాలి. ఇదెందుకు అదెందుకు, సరే వాళ్ళ అమ్మని, సరే తర్వాత కొనుక్కుందాంలే వచ్చి కావాలంటే, అయినా ఎందుకురా నీకు ఇప్పుడు, నీకు అన్ని బొమ్మలు ఉన్నాయి కదా ఇంట్లో అంటే, బికాజ్ వాడికి వై కూడా ఇస్తాడు రీజన్. ఎందుకంటే మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరు వాడుతున్నారు, మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది, వాళ్ళందరు దీంట్లో గేమ్స్ ఆడుతున్నారు, చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకుంటున్నారు, నాకు తెలియట్లేదు అని వాడికి వై కూడా ఇస్తాడు మనకి. అంటే ఎందుకు కావాలో తెలుసు వాడికి, ఎప్పుడు కావాలో తెలుసు. ఎప్పుడో వద్దు, రేపొద్దు, ఎల్లుండొద్దు, తర్వాత రోజు వద్దు, లేకపోతే ఇంకో నెల తర్వాత, నాకు ఇప్పుడే కావాలి, బికాస్ ఐ వాంట్ ఇట్ జస్ట్ రైట్ నౌ. ద రీజన్ వై ఐ వాంట్, నాకు ఎందుకు కావాలి, బికాస్ నాకు అది ఆనందాన్ని ఇస్తుంది, నేను దాంతో ఆడుకుంటాను, మిగతా వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, నాకు కావాలి. సో ఈ వాట్, వెన్, వై, హూ అనేది అందరం లైఫ్లో అప్లై చేస్తున్నామండి. సైంటిస్టులు తీసుకోండి, చిన్న ఎగ్జాంపుల్. ఆపిల్ పండు కింద పడిపోయింది, ఎన్నో లక్షల సార్లు పడింది, భూమి పుట్టినప్పటి నుంచి పడుతున్నది, మనిషి పుట్టినప్పటి నుంచి పడుతుంది, కానీ ఒక్కడు వై అని అడిగాడు, ఎందుకు పడుతుంది అని అడిగాడు. ఎందుకు పైకి ఎగిరిపోవచ్చుగా, ఎందుకు కిందికి ఎందుకు రావాలి అని ఒక చిన్న క్వశ్చన్ వేస్తాడు. ద రిజల్ట్ ఈస్ గ్రావిటీ. గ్రావిటీ అనే సూత్రాన్ని కనుక్కున్నాడు. ఎందుకంటే భూమికి ఆకర్షించే శక్తి ఉంది, భూమికి ఆకర్షించే శక్తి ఉంది, ఆ ఆకర్షణ శక్తితో ఏ దాన్నైనా తన వైపు లాక్కోగలుగుతుంది అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ. అయితే ఒక్క వ్యక్తి జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు అంతే, వై, ఎందుకు పడాలి. సో అంత పవర్ ఉందండి ఈ క్వశ్చన్స్ లో. ఈ క్వశ్చన్స్ మనం నిరంతరం వాడుతూనే ఉంటామండి, కొత్తగా మనం ఇదేమి, ఇట్స్ లైక్ ఇది లేకుండా మనం మాట్లాడలే, మన భాష కూడా లేదు. ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ వితౌట్ యూజింగ్ ఆల్ దిస్ 5 Ws and 1 H. అందరూ వాడుతున్నాం. సో ఇదండి, ఏ కాంటెంట్ కైనా, ఎక్కడి నుంచి అయినా, ఏ కాంటెంట్ అయినా ఈ 5 Ws and 1 H నుంచి, ఇక్కడ మీరు ఏదన్నా పెట్టుకోండి, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ అండ్ కీప్ ఇట్ దేర్ అండ్ ఇట్ విల్ జనరేట్ యువర్ కాంటెంట్ ఆటోమేటికల్లీ. న్యాచురల్గా వచ్చేస్తుంది కాంటెంట్, ఏమి ప్రయాస లేకుండా. జస్ట్ మీరు మధ్యలో కాంటెంట్ పెట్టండి, క్వశ్చన్స్ వేయండి, దెన్ యూ విల్ హ్యావ్ కాంటెంట్. స్టోరీ రావచ్చు. వెళ్ళారు అని చెప్పానండి, సింపుల్గా వెళ్ళారు అన్నాను, మీరు ఎవరు వెళ్ళారు అని అడిగారు. నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, ఎవరు వెళ్ళారు అని అడిగారు. నేనేం చెప్పాను, రాజుగారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? రాజుగారు అరణ్యానికి వెళ్ళారు. రాజుగారు ఎక్కడికి వెళ్ళారు? అరణ్యానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? రాజుగారు అరణ్యానికి మార్నింగే, ఎర్లీ మార్నింగే, పొద్దున్నే వెళ్ళిపోయారు. వేకువ జామున్నే రాజుగారు అరణ్యానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఒక్కరే వెళ్ళారా? లేదు, ఒక్కరు వెళ్ళలేదండి. రాజుగారు అరణ్యానికి పొద్దున్నే అంత వేకుజామునే లేచి వెళ్ళారు. ఎవరితో వెళ్ళారు? మంది మార్బలంతో వెళ్ళారు, జనాలతో వెళ్ళారు, సైనికులతో వెళ్ళారు. తనకు కావాల్సిన మంత్రులు ఉంటారు కదా, సన్నిహితులు, స్నేహితులు, వాళ్ళందరినీ కూడగొట్టుకుని వెళ్ళారు. ఎందుకు? మధ్యలో అడవిలోకి మధ్యలో టైం పాస్ మాట్లాడుకోవచ్చు. సో అడవికి ఎందుకు వెళ్ళారు? అంత పొద్దున్నే అడవికి ఎందుకు వెళ్ళారు? వేటకి వెళ్ళారు. ఆ టైంలో జంతువులు, లేళ్ళు అవి వస్తాయి. సో రాజుగారు అప్పట్లో వాళ్ళు వేటాడేవారు కాబట్టి ఆ టైంలో వెళ్ళారు. సో ఈ క్వశ్చన్స్ అని వేస్తే ఏమైందండి, ఇట్స్ ఒక స్టోరీ, కంప్లీట్ పిక్చర్ వచ్చేసింది, అంతే కదండి. సో ఈ క్వశ్చన్స్ మీరు క్లియర్గా ఆన్సర్ ఏ టాపిక్ అనే క్వశ్చన్ వేయండి, దెన్ యూ విల్ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంటెంట్ వచ్చేస్తుంది. సో కాంటెంట్లో మీరు కాంటెంట్ ప్రిపేర్ అయినా కానీ మీ కాంటెంట్ ఎలా ప్రిపేర్ అయ్యారు? ఈ క్వశ్చన్స్ అన్ని వేసి ప్రిపేర్ అయ్యారు, బాగానే ప్రిపేర్ అయ్యారు అనుకోండి. బట్ మీ కాంటెంట్లో 3 క్వశ్చన్స్ కూడా ఉంటాయి మళ్ళీ. మీ కాంటెంట్ ఎవరితో చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనే దాన్ని బట్టి మీ కాంటెంట్ డెవలప్ అయి ఉంటుంది. అలా డెవలప్ చేసుకోవాలి మనం. చిన్నపిల్లలకు ఒకలా చెప్తాము, పెద్దవాళ్ళకు ఒకటి చెప్తాము. ఒకటే టాపిక్, స్వాతంత్రం గురించి చెప్పాలి, చిన్నపిల్లలకి ఎలా చెప్తామండి? స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్రం ఎందుకు రావాల్సి వచ్చింది, బేసిక్ థింగ్స్ చెప్తాం. వేరే వాళ్ళు మనల్ని పరిపాలించడం స్టార్ట్ చేస్తారు. వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి, మన ఇంట్లోకి ఎట్లాగైతే వచ్చి దొంగల్లాగా మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే ఉండి మనల్ని గెంటేసేటట్టు, లేకపోతే మన పైన అజమాయిషీ చేస్తున్నారు, లేకపోతే మనల్నే కంట్రోల్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనం దొంగల్ని
బయటికి గెంటేసాం, అదే స్వాతంత్రం అని చెప్పొచ్చు కదా. సో అట్లా మన లాంగ్వేజ్ మారిపోతుంది, మన కాంటెక్స్ట్ మారిపోతుంది, అన్ని మారిపోతుంది. ఏది? బికాస్ ఆఫ్ ద ఆడియన్స్. ఎవరితో చెప్తున్నాం, ఎక్కడ చెప్తున్నాం, సందర్భం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్తున్నాం, ఏ టైమింగ్స్ లో ఉంది, ఎలాంటి ఎలాంటి సిచ్యుయేషన్ లో చెప్తున్నాం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి ఎవరు వచ్చారు, ఈ అన్నిటిని బట్టి మన కాంటెంట్ ఉంటుంది. ఇఫ్ కాంటెంట్ ఈస్ కింగ్, కాంటెక్స్ట్ ఈస్ గాడ్ అన్నారు. కాంటెంట్ ఈస్ కింగ్, కానీ కాంటెక్స్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు చెప్పాలంటే గీత తెలుసు కదా అందరికి, భగవద్గీత తెలుసు. భగవద్గీత చెప్పాలంటే కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు చెప్పాడని భోజనం చేసేటప్పుడు చెప్పాడా? కాదు. అడవిలో వేటకెళ్ళేటప్పుడు చెప్పాడా? కాదు. లేదా పాచికలు ఆడుకుంటున్నప్పుడు చెప్పాడా? అది కాదు. లేకపోతే సరదాగా ఉన్నప్పుడు చెప్పాడు? అది కాదు. అర్జునుడికి కృష్ణుడు గీత చెప్పడానికి చాలా వెయిట్ చేస్తాడు, కరెక్ట్ సిచ్యుయేషన్ చూశాడు. ఎప్పుడు చెప్పాడు? మహాభారత యుద్ధం జరిగేటప్పుడు చెప్పాడు. చిన్న యుద్ధాలు కాదండి, మహాభారతం అంటే పెద్ద యుద్ధం. ఆ పెద్ద యుద్ధం చేసినప్పుడు చెప్పాడు కాబట్టి దానికి ఒక వాల్యూ వచ్చింది. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి ఎందుకు చెప్పాడు? బికాస్ అర్జునుడికి అవసరం వచ్చింది. ఇక్కడ సమయం, కరెక్ట్ సమయం, అది సందర్భం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు. అర్జునుడికి కరెక్ట్ కావాల్సిన టైం వచ్చింది. ఎప్పుడు? తనకి భయం వచ్చింది. ఆ భయంలో యుద్ధం చెయ్యాలా వద్దా, అసలు ఎందుకు చేయాలి అనే క్వశ్చన్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు ఏమిటి అన్ని ఉన్నాయి కదండి, అప్పుడు అన్ని అర్జునుడికి వచ్చినాయి. యుద్ధం కేసాడు ఆయన. మన కాంటెంట్ ఏంటి? ఏ కాంటెంట్ కేసినా మన క్వశ్చన్స్ ఇస్తే దానిలోంచి డెప్త్గా ఆన్సర్స్ వచ్చేస్తాయని అనుకున్నాం. సో యుద్ధం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, నేను చేయకపోతే నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు అన్నట్టు ఆన్సర్ వచ్చింది. సో ఇట్లా అవన్నీ జస్ట్ ఆ సిచ్యుయేషన్ కోసం చెప్పాడు కాబట్టి గీతకు అంత పాపులర్ వచ్చింది. చిన్న చిన్న యుద్ధాలు చెప్తే మనం కూడా మర్చిపోయే వాళ్ళం, ఏంటి దానికి అసలు ఇంపార్టెన్సే ఉండేది కదా. సో ఎవ్రీథింగ్ ఒక కాంటెక్స్ట్ కానీ ఆ సందర్భము సమయం వచ్చినప్పుడు దాని రేంజ్ డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతుంది, ఏదైనా కానీ. సో ఒక స్లైడ్ స్లిప్ చేయాల్సి వచ్చింది బికాస్ అది క్రికెట్లో పాస్ అయింది. బట్ స్టోరీస్ మన కాంటెంట్లో ఉండాల్సిన ఏంటి? కథలు ఉండాలి, మంచి మంచి చిన్న చిన్న కథలు ఉండాలండి. కథలు ఎందుకు సృష్టించారంటే ముందుగా చాలా చాలా కష్టమైనవి మనుషులకి మనం చెప్పలేనివన్నీ కథల్లో చెప్పొచ్చు. ఉదాహరణకి చిన్నపిల్లాడు ఉన్నాడు, చిన్నపిల్లాడు ఉన్నాడు, గోపి అనేవాడు ఉన్నాడు. వాడికి మంచి చెప్పాలంటే బాబు నువ్వు మంచిగా ఉండంటే చెప్పడం వీలవుతుందండి? ఇంపాసిబుల్. ఒకటికి మంచిగా ఉండాలి, చెడు చేయొద్దు అని చెప్పడం చాలా ఇంపాసిబుల్. మీరు ఎంత ట్రై చేయండి చెప్పలేరు. అదే కథ రూపం మాత్రమే చెప్పగలుగుతారు. అందుకని ఏం చెప్తారు? ఒక రామాయణం చెప్తారు. రాముడు మంచి అంటే ఏంటి అన్నప్పుడు రాముడిని నిర్వహిస్తారు. రామాయణం అంతా చెప్పి ఒక రాముడు అంటే వాడు తల్లిదండ్రుల మాట వినేవాడు, ఇచ్చిన మాటను తప్పేవాడు కాదు, తన అనుకునే వాళ్ళని నమ్మక ద్రోహం చేసేవాడు కాదు, అందరిని ఆదరించేవాడు, అందరితో ప్రేమగా ఉండేవాడు, చెడుని జయించేవాడు. సో ఈ మంచి క్వాలిటీస్ అన్ని పెట్టాడు. అంటే విలువిద్యలు కూడా చెప్పాడు. మళ్ళీ ఒక స్కిల్స్ కూడా ఉండాలి. ఒక మంచి వ్యక్తికి ఏదో ఒక స్కిల్ ఉండాలి. అంటే తన ఒక క్షత్రియుడు కాబట్టి తన 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 ధర్మాన్ని తను కరెక్ట్గా పరిపాలించేవాడు, క్షత్రియ ధర్మం పరిపాలించి ఇవన్నీ క్వాలిటీస్ చెప్పి తర్వాత రాముడు మంచోడు అని చెప్తాడు పిల్లడికి. అప్పుడు పిల్లోడికి ఓకే మంచితనం అంటే ఇదా, రాముడిలాగా ఉంటే మంచి. మళ్ళీ అందులోని చెడు కూడా ఉంది. ఎగ్జాంపుల్ రావణాసురుడు. అహంకారం ఉంది, కోపిష్టి, దుర్మార్గం ఉంది. ఇవన్నీ సింపుల్ గా మన కాన్సెప్చువల్ గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక పండుని ఇస్తే పండు వాడికి అర్థమవుతుంది, ఇదిరా బాబు పండు. మంచి అనేది ఎట్లా చూపిస్తారు మీరు? మంచికి రూపం లేదు. సో మంచిగా ఉండాలని చెప్పాలంటే ఒక స్టోరీ చెప్పాల్సిందే. సో దట్స్ వై ఆ స్టోరీస్ అని అన్ని పిల్లలకి ఎంత ఇంపార్టెంట్, సో పెద్దలకు కూడా స్టోరీస్ ద్వారా మనం ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు చెప్పొచ్చు. సో ఈ స్టోరీస్ ఎలా ఉండాలి? చాట భారతం అయితే ఉండొద్దండి. పెద్ద పెద్ద స్టోరీలు చెప్తే, ఎస్పెషల్లీ ఇన్ స్పీచ్, మీరు బుక్లో రాసుకోండి కావాలంటే, కానీ స్పీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టోరీస్ షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఎంత సింపుల్గా చెప్పగలిగితే అంత ఈజీగా జనాలకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ స్వీట్ సింపుల్ అంటే మండు టెండలు వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం ఒక చిన్న కాకి ఏకాకిగా ఉంది. ఎందుకు? తన కుటుంబంలో వాళ్ళు స్నేహితులు ఎవరు లేరు, అదొక్కటి ఒంటరిగా తిరుగుతుంది. దానికి బాగా దాహం వేసింది, మొత్తం ఆకాశం అంతా చూస్తుంది, ఎక్కడ చుక్క నీరు కూడా కనిపించట్లేదు. ఇంతలో ఒక చిన్న కుండ కనిపించింది. ఆ కుండలో అట్టడుగున నీళ్లు ఉన్నాయి. ఆ తర్వాత
రైట్. ఇట్లా క్లాసులు అల్లు తిరుగు, ఆ ఊరు తిరుగు, ఈ ఊరు నేను తిరుగుతున్నా, నా ఇష్టం, నాకు ఎవరో చెప్పలేదు. ఇది నా సాధనలో భాగం. ఐఎమ్ కన్విన్స్డ్ విత్ మై ఓన్ అండర్స్టాండింగ్. ఐఎమ్ కన్విన్స్డ్. When you are convinced with your own understanding. సార్ మ్యూట్ చేయించారు ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ. సో చిన్న చిన్న పదాలతో ఎదుటి వాళ్ళని విజువలైజేషన్ చేయించాలి. అది కథ యొక్క ఇంపార్టెన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్టోరీ. స్టోరీస్ వల్ల ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళలో క్రియేటివ్ శక్తిని మనం మేల్కొల్పగలుగుతాం. వాళ్ళు వెళ్ళని ప్రదేశాన్ని కూడా మనం తీసుకెళ్ళొచ్చు. హిమాలయానికి ఎలా ఉందో తెలుసా అని చెప్తే అలా వెళ్ళాము, అక్కడ ఆ బండి మీద వెళ్తూ మొత్తం ఆ ఘాట్ రోడ్డు అలా పైకి వెళ్తున్నాం, లేకపోతే వెళ్తుండగానే మొత్తం తెల్లగా మంచు కనిపిస్తుంది. ఇవన్నీ చెప్తుంటే ఏమవుతుంది, బికాస్ యూ కెన్ సీ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్. మీ యొక్క మెమరీని మీరు చెప్పే కథ రూపంలో చెప్తున్నారు అంటే మీ ఒక వృత్తాంతం లాగా చెప్పుకుంటూ ఉండొచ్చు ఎలాగైనా కానీ, బట్ దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేయగల క్యాపబిలిటీ ఒక స్టోరీకి ఉంది. బికాస్ నేను మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ కథ మీరు విజువలైజ్ చేసుకోగలుగుతారు. సో అలా సింపుల్గా ఉండాలి మనం. ఇందాక మీకు ఇంకో విషయం చెప్పాను, మన కాంటెంట్కి మెయిన్ థింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ద గాడ్ ఆఫ్ ఆల్ కాంటెంట్. ఒకటి ఇంటర్నెట్ అనుకోండి, లేకపోతే ఆకాశం క్లౌడ్ అనుకున్నాం కదా. సో అదర్ పీపుల్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంది, బుక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. బట్ మీరు కాంటెంట్కి అసలైన సోర్స్, ద రియల్ సోర్స్, ద సీక్రెట్ సోర్స్, ఒక విజ్ఞాన గని, అది ఇంకా అంతులేని సముద్రం, అనంతమైన సముద్రం. అది ఎవరో కదండి, మీరే, మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ మెమరీ. ఈ మెమరీని వాడుకోగలిగితే అంటే సింపుల్గా ఏం చేయాలి, జస్ట్ మీ మెమరీలోంచి, మీ మెమరీ అంటే ఏంటి, మీకు జరిగిన అనుభవాలు, మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, మీ మాటలు, లేకపోతే మీ ఆలోచనలు, మీ భావాలు, మీ నమ్మకాలు, ఇదంతా కూడా కాంటెంటే. సో ద రీజన్ మనం అందరికీ చాలా ప్రాబ్లం వస్తుంది అని నిన్న మనం డిస్కస్ చేశారు మన వాళ్ళు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే బికాజ్ మన కాంటెంట్ మనం వాడుకోవట్లేదు. వీఆర్ ప్రిపేరింగ్ లోడ్స్ అండ్ పేజెస్ ఆఫ్ కాంటెంట్. మనం ఎంత పేజెస్ కొద్ది రాసుకోబోతున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తు రావట్లేదు అంటున్నారు. ఎందుకు గుర్తు వస్తుంది? ఆ కంటెంట్ మీది కాదు కదా, ఆ కంటెంట్ మీరు ఓన్ చేసుకునే సిట్యుయేషన్ లేదు. ఎందుకు? మీరు ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తారో, ఏ విషయాలైతే ఎక్కువ ఆలోచిస్తారో, ఏ విషయాలతో మీరు ఎక్కువగా ఆ ఎక్స్ప్రెషన్ ఆ విషయాలు మనం అనుభవించి ఉంటామో, ఆ అనుభవించిన విషయాలే మన నోటికి కూడా ఈజీగా వస్తాయి. ఎందుకు? మన పంచేంద్రియాలతో అనుభవించిన విషయాలు, మన లైవ్గా చూసిన విషయాలు అవే కదండి మన మెమరీస్ అయినాయి. ఆ మెమరీస్ ఈజీగా రావాలి అంటే ఏంటంటే మన మెమరీసే మనం వాడుకోవాలి. సో సబ్ కాన్షియస్ మైండ్ అంటారు దీన్ని. మనం న్యాచురల్గా కూల్గా ఫ్లో అవ్వగలిగితే, సో మనం ఎంతో కాంటెంట్ మన లోపల నుంచి సృష్టించబడుతుంది. ఎంతో, ఏదైనా మీ ఆ టైంకి మీరు ఏదన్నా వాడేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కథ అంటే రాజే ఉండాల్సిన అవసరం లేదు కదా. కథ అంటే ఒక రాజు ఉండాల్సిన అవసరం లేదు, అతను వేటకి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకేం అవసరం లేదు. కథ అంటే ఏదైనా కథే. మీ జీవితంలో జరిగింది కథే, మీ ఫ్రెండ్ జీవితంలో జరిగింది కూడా కథే. స్వామి వివేకానంద చికాగో స్పీచ్ అది కూడా ఒక కథే. లేకపోతే ఆయన గురువు గారి గురించి రామకృష్ణ పరమహంస మాట్లాడితే అది ఒక కథే. వేరే వాళ్ళ జీవిత చరిత్ర కూడా కథే. సన్నివేశాలు, హాస్యాన్ని గుర్తించే సన్నివేశాలు, ఏవైనా కొత్తగా జరిగిన సన్నివేశాలు, న్యూస్లో జరిగేవి, న్యూస్లో పలానా రోజు అలా జరిగింది, లేకపోతే బిల్ క్లింటన్ అన్న అలా జరిగింది, ఆ టైంలో అలాంటి స్కాండల్ ఒకటి జరిగిందని చెప్పొచ్చు. అప్పుడు ఆ కథ ఉంది. లేకపోతే అప్పట్లో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీకి ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఏవైనా కానీ ఎవ్రీథింగ్ బికమ్స్ అ స్టోరీ బికాస్ ఆఫ్ యువర్ మెమరీ. సో కంటెంట్, కథల గురించి మనం ఓన్లీ కథలు అంటే ఇలాగే ఉండాలని ఏం లేదు. సో ఏదైనా కానీ కథలు చెప్పడం వల్ల ఏంటంటే రిలేటిబిలిటీ పెరుగుతుంది, మనం దాంతో కనెక్ట్ అవ్వగలుగుతాం, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతాం. కథల్లో ఇంకొక మెయిన్ థింగ్ ఒకటి ఉందండి. కథల గురించి అని మాట్లాడాల్సినప్పుడు సినిమాల గురించి మాట్లాడతాం. సినిమాలు కూడా కథే కదా. అసలు సినిమాలు ఎందుకు వర్కౌట్ అవుతున్నాయి ఒకసారి ఎవరైనా చెప్పండి. వై మూవీస్ అందరు, మీరు ఎందుకు సినిమాకి వెళ్తారు? సినిమాకి వెళ్ళి మీరు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు, ఎంగేజ్ అవుతున్నారు? ఒక్క విషయం చెప్పండి, ద రీజన్ వై. ఎంటర్టైన్ అయితే ఇవన్నీ కరెక్టే, బట్ ద రీజన్ ఈజ్, చెప్పండి. రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉంది. చెప్పండి సార్, ఎవరు చాట్ చేయండి, పర్వాలేదు, చాట్ చేసినా పర్వాలేదు, చెప్పినా పర్వాలేదు. ఇమాజినరీ వరల్డ్, వెరీ గుడ్. ఇంకా స్టోరీస్, ఎస్.
సినిమాలో నేను చెప్పనండి, ఎంటర్టైన్మెంట్ పర్సన్ నేను చెప్పాను. సినిమాలో ఫస్ట్ వెళ్ళగానే ఒకటి జరుగుద్దండి. డైరెక్టర్ అనేవాడు మిమ్మల్ని మాయ చేస్తాడు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్ అందరు కలిసి మిమ్మల్ని మాయ చేస్తారు. అదేంటంటే సినిమాని మీరు ఎప్పుడు ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్ లో చూస్తారు. గమనించారా? సినిమాలో వెళ్ళగానే ఒక 10 నిమిషాల్లో హీరో అనే క్యారెక్టర్ ఎప్పుడో వస్తాడు. 15 నిమిషాల్లో ఆ హీరో క్యారెక్టర్ మీరని ఊహించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ హీరో క్యారెక్టర్ తో మీరు ఐడెంటిఫై అయిపోతారు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్టోరీ. ఆ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సినిమా చూస్తారు. ఆ హీరో కష్టం వస్తే మీరు ఫీల్ అవడం స్టార్ట్ చేస్తారు. ఆ హీరో కామెడీ నవ్వు వస్తే అది మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ హీరో వెళ్ళి హీరోని అందుంటే మీరు ఇలా అంటుంటారు. ద రీజన్ ఇస్ బికాస్ ఆ హీరోని డైరెక్టర్ ముందుగా ఏం చేస్తాడంటే మంచికి చెడుకి ఒక మధ్యలో లైన్ గీసేస్తాడు. మిమ్మల్ని మంచి సైడ్ పెట్టేస్తాడు. ఆపోజిట్ గా ఒక విలన్ క్యారెక్టర్ సృష్టిస్తాడు. వాడంటే మీకు నచ్చదు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ మీ లైఫ్ లో ఎవడో ఉండుంటాడు. అంటే ఒక యారగెంట్ క్యారెక్టర్, లేకపోతే ఒక విలనీయత ఉన్న ఒక దుష్ట నీచ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అన్ని పిచ్చి పనులు చేస్తుంటాడు. లేకపోతే అన్ని వాడిని అగైనిస్ట్ గా పెట్టడం వల్ల మీరు వీడితో కనెక్ట్ అవుతారు. ఇంకోటి, హీరోస్ ఎప్పుడు అండర్ డాగ్స్ ఉంటారు. అండర్ డాగ్స్ అంటే తెలుసు కదండి. స్టార్టింగ్ లో ఏముండవు హీరో దగ్గర, పెద్ద రిచ్ అయి ఉండకపోవచ్చు. అన్ని ఏమి ఉండవు స్టార్టింగ్ లో. హీరో అనేవాడికి చాలా సింపుల్ గా ఉంటాయి. ఒక మామూలు జీవితం ఉంటుంది. అదే పెద్దగా హీరో స్టార్టింగ్ లో నుంచే అన్ని చేసేసే పవర్స్ అయితే ఏముండవు, మధ్యలో వస్తాయి ఎక్కడైనా వస్తే కదా. ఎందుకంటే బికాస్ సింపుల్ గా అక్కడే మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. హీరో అన్ని పవర్స్ ఉంటే మీరేం కనెక్ట్ అవుతారు? హీరో పెద్ద కోటీశ్వరుడు అయిపోయి అన్ని ఏమైనా చేయగలిగేస్తున్నారు అంటే మీరు కనెక్ట్ అవ్వాలి. మధ్యలో రావాలి వాడికి పవర్స్. సో స్టార్టింగ్ సింపుల్ గా ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ తో ఏ స్టేజ్ లో ఉన్నా కానీ మనకి హీరో కనెక్ట్ అవుతాడు. సో ద రీజన్ వై స్టోరీస్ కానీ సినిమాస్ కానీ ఏ కథనా చూడండి, సిమిలర్లీ మీరు కథ చెప్పినా కానీ ఆ కథలో క్యారెక్టర్, ఏదో ఒక క్యారెక్టర్ మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. ఆవు పులి కథలో కూడా మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. ఆవు వచ్చింది, పిల్లల్ని ఆవు అడిగిందండి, ఆవుని పులి వచ్చి నేను తినేస్తా అంటే వద్దొద్దు నాకు ఇంటి దగ్గర పిల్లలు పాలిచ్చి వస్తా అంటారు. వెంటనే మీరు ఆవు అవ్వాలని లేదు, కానీ ఆ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవుతుంది. బికాస్ అది మళ్ళీ వచ్చి నిజంగానే పిల్లలకి పాలిచ్చి మళ్ళీ వస్తే ఆవుని పులి వదిలేస్తుంది. అక్కర్లేదు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, అది చాలా గొప్ప. అసలు ఇలాంటి రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అసలు నిన్ను వదిలేస్తున్నా బో అని చెప్తారు. సో వెంటనే అది బికాస్ వై ఆ స్టోరీ ఎందుకు వర్కౌట్ అయింది? బికాస్ ఆ స్టోరీలో క్యారెక్టర్ ఎవరో కాదు, మీరే. సమ్హౌ మీ కనెక్షన్ వచ్చేసింది అక్కడ, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వచ్చేస్తుంది. కాకి స్టోరీలో కూడా కాకి మీరే అవుతారు. బికాస్ ఆ కాకి ఎంత తెలివిగా ఉందో నేను అంత తెలివిగా ఉండాలి. అంత సమయస్ఫూర్తి చేసి ఆ టైంలోకి నేను నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఏదైనా లేదు. స్టోరీస్ వర్క్ ఎ లాట్. స్టోరీస్ ఎందుకు వర్క్ అవుతాయి అంటే బికాస్ స్టోరీస్ లో మనమే ఉంటాం, క్యారెక్టర్స్ ఎవరు ఉండవు. ఏ క్యారెక్టర్ చెప్పినా, ఏ స్టోరీ చెప్పినా దాంట్లో సెంట్రల్ క్యారెక్టర్ మీరు అవుతున్నారు. కాబట్టి స్టోరీస్ ఇస్ రియలీ వర్కింగ్. సో మన కాంటెంట్ లో ఖచ్చితంగా స్టోరీస్ ఉండాలంటే మళ్ళీ అనగనగా స్టోరీస్ వద్దండి, కంపల్సరీ అలాగా ఉండాలని ఏం లేదు. మీ లైఫ్ లో మీ జరిగిన స్టోరీ చెప్పొచ్చు, నా లైఫ్ లో జరిగిన స్టోరీస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడాల్సి వచ్చిందో, లేకపోతే ఏదో టాపిక్ వచ్చినా, స్టేజ్ ఫియర్ లో ఫస్ట్ నా స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఎంత భయానికి లోనైనా చెప్తే అదొక స్టోరీ కదండి. నేను ఎంత భయానికి లోనైనా, అది ఎంత ఫ్లాప్ అయింది, తర్వాత నేను ఎంత ఫీల్ అయ్యాను, లేకపోతే ఎందుకు ఫ్లాప్ అయిందని నేను వివరించగలిగిన అదొక స్టోరీ అయిపోయింది. నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు, అసలు ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు అన్నీ చెప్పింది, సింపుల్. తర్వాత నేను ఎట్లా దాన్ని బెటర్గా చేసుకున్నాను అదొక స్టోరీ ఉంది. సో ఎనీథింగ్ మీ లైఫ్లో జరిగిన మొత్తం ఎపిసోడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అ స్టోరీ. ఆ స్టోరీలో వాడుకోగలిగితే ఫుల్ కంటెంట్ మీలో ఉంది. ఆ ఫుల్ కంటెంట్ మీలోంచి బయటికి తీసుకొని రాగలిగితే ఇట్స్ లైక్ కంటెంట్ అసలు కొదువే లేదు, రైట్? ఎనాలజీస్, మెటఫోర్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఎనాలజీస్ అంటే తెలుసా అండి? ఎవరికైనా చెప్తారా? మీకు ఇంకొక కంటెంట్ క్రియేషన్ కి ఇంకో సింపుల్ గా చెప్తాను, దీంట్లో ఒక టెక్నిక్ ఉంది. ఎనాలజీస్, మెటఫోర్స్, ఎగ్జాంపుల్స్ అండి. చిన్నపిల్లలకి భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పొచ్చు, భూమి బంతిలాగా గుండ్రంగా ఉంటుందని చెప్పొచ్చు. రెండిట్లో డిఫరెన్స్ ఉంది కదా, ఇదొక ఎనాలజీ అనుకోవచ్చు, అంతేగా. దాన్ని కంపేర్ చేస్తే ఎన్నో విషయాలు మనం కంపేర్ చేసి చాలా ఈజీగా చెప్పవచ్చు. ఏ విషయాన్నైనా. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ హ్యూమన్ మైండ్ లాంటిదే అని కూడా చెప్పొచ్చు. ఎస్, కరెక్టే కదా. కంప్యూటర్ ఆలోచించే శక్తి ఉంది.
కంప్యూటర్ మనం ఇచ్చిన పని మ్యాథమెటిక్స్ చేస్తుంది, ఫిజిక్స్ చేస్తుంది, మనం ఇచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేస్తుంది. అది కూడా ఏదో ఒక విధంగా దాని కంప్యూటింగ్ టెక్నాలజీని వాడుతుంది. దానికి షార్ట్ టర్మ్ మెమరీ ఉంది, మనకి షార్ట్ టర్మ్ మెమరీ ఉంది. దాన్ని ర్యామ్ అంటాం, మన దాంట్లో షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. దానికి లాంగ్ టర్మ్ మెమరీ ఉంది, మనకి లాంగ్ టర్మ్ మెమరీ ఉంది. దాన్ని హార్డ్ డిస్క్ అంటాం, మన దాంట్లో లాంగ్ టర్మ్ మెమరీ అని అంటున్నాం. అంటే జస్ట్ స్వారూప్యత, ప్రతి విషయాన్ని మనం వేరే దాంతో పోల్చి చెప్పడం వల్ల ఈజీగా చెప్పవచ్చు. చాలా చాలా విషయాలు, ఎంత కష్టమైన విషయాన్ని కూడా మనం చాలా చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. సో అట్లా ఎనాలజీస్ మన లైఫ్లో వాడుకోవచ్చు. మెటఫోర్స్ అంటారు, ఎగ్జాంపుల్స్ వాడవచ్చు. ఈ స్టోరీస్ ఇందాక కూడా చెప్పిన దానిలో కూడా ఎగ్జాంపుల్స్ వస్తాయి, మన లైఫ్లో జరిగే ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మనం కరెక్ట్గా అసిమ్యులేట్ చేసుకోగలిగితే దెన్ వీ కెన్ హ్యావ్ ఎ పవర్ఫుల్ కంటెంట్. మనం చాలా ఈజీగా, అంటే అర్థమయ్యేటట్టు. బై ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎందుకు కంటెంట్ క్రియేట్ చేస్తుంటే ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. ఎదుటి వాళ్ళకి అర్థం కావాలంటే ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన విషయాల్ని తెలియని విషయాలతో కనెక్ట్ చేయగలిగితే ఎంత ఈజీగా అర్థం చేయగలుగుతాం. ఒక సింపుల్ టెక్నిక్, ఎక్స్టెన్షన్ టెక్నిక్ అండి. దీని పేరు రాయలేదు, బట్ పేరు పెట్టాలి. ఎనాలజీస్ గురించి మనం అడుగుతాను. ఇప్పుడు మీకే ఒకటి అడుగుతాను. గుర్రం ఉంది కదండి, గుర్రానికి కార్కి పోలికలు చెప్పండి. ఎనాలజీస్ లేకపోతే సిమిలారిటీస్ అనుకుందాం. గుర్రము కారు ఒకటే నాకు చెప్పండి. ఎలా చెప్పండి? మీకు స్టార్ట్ చేస్తాను. ప్రతి కార్లో ఒక ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్కి ఒక పవర్ ఉంటుంది. ఆ ఇంజిన్ పవర్ని హార్స్ పవర్ అంటారు. రైట్? యా. ఆ సిమిలారిటీస్ ఏంటి అంటే గుర్రము కారు ఒకటే అని మీరు చెప్పాలి. ఎలా చెప్తారు? రెండింటికి ఉన్న పోలికలు చెప్పండి. ఫాస్ట్గా చెప్పండి, ఈజీగా చెప్పండి. హార్స్ పవర్ నేను ఆల్రెడీ చెప్పాను. పవన్ కుమార్ గారు, నేను ఆల్రెడీ చెప్పాను సార్. స్పీడ్, గుర్రాన్ని స్పీడ్గా వెళ్ళడానికే వాడుతున్నాం, కార్ని కూడా స్పీడ్గా వెళ్ళడానికే వాడుతున్నాం. నడిచి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది, నడిచి వెళ్తే లేట్ అవుతుందని గుర్రం ఎక్కి మనిషి దాన్ని స్వారీ చేయడం స్టార్ట్ చేశాడు. సిమిలర్గా కార్ను కూడా అంతే కనిపెట్టినాం కదా. వెరీ గుడ్ అండి. ట్రాన్స్పోర్ట్, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ పాయింట్. గుర్రం మీద వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. గుర్రం మీద ఒక బస్తా వేసి తీసుకెళ్తున్నాం, కార్లో కూడా లగేజ్ తీసుకెళ్ళచ్చు. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. 4 wheels 4 legs, ఎగ్జాక్ట్లీ. ఇది నేను అనుకున్నాను డెఫినెట్లీ. దుర్గాప్రసాద్ గారు, యా, వండర్ఫుల్ పాయింట్. దానికి 4 కాళ్ళు ఉన్నాయి, మనకి 4, మన కార్కి 4 కాళ్ళు ఉన్నాయి. ఇంకేమున్నాయండి? గుర్రానికి ఏదైనా అంటారు, దాన్ని ఏమంటారండి? వాట్ ఈస్ ఎ రీన్ అంటారు ఇంగ్లీష్లో. దానికి ఒకటి ఉంటుంది, దీనికి ఏముంటుంది? స్టీరింగ్ వీల్ ఉంటుంది. దీనికి ఏముంటుంది? ఎస్, సంథింగ్ ఎల్స్. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్న, చెప్తేనే గుర్రానికి దీనికి కార్కి మధ్యలో సిమిలారిటీస్. రాయల్టీ, బ్యూటిఫుల్, సూపర్. వరుణ్ తేజ్, ఎస్, రాయల్టీ ఉంటుంది. గుర్రం ఎక్కితే కింగ్ ఎక్కాడు, కార్లో కూడా కింగ్ లాగే ఉంది. మంచి కార్. మేము ఫోర్డ్ మస్టాంగ్ ఏవో పెట్టారు. సో దే ఆర్ కింగ్లీ కార్స్. బెంజ్, ఐ డోంట్ నో, నా కార్లు పెద్దగా అంత తెలియదు, బట్ యా, ఇంకా రాయల్టీ ఉంది. ఇంకా గుర్రంకి గడ్డి కావాలి, కార్కి పెట్రోల్ కావాలి, ఇంకా డీజిల్ కావాలి, లేకపోతే రెండు నడవవు. రైట్? కంపల్సరీ కదా. దానికి ఇంధనం, గుర్రానికి ఇంధనం ఏంటండి? గడ్డి. గుర్రానికి ఇంధనం గడ్డి, కార్కి గడ్డి ఇంధనం. సింపుల్. సో ఈ సిమిలారిటీస్ చెప్తే ఈజీగా చెప్పొచ్చు కదా ఏ విషయాన్నైనా. సో ఆల్రెడీ ఈ ఎనాలజీస్, మెటఫోర్స్, వీటి వల్ల ఏంటి అంటే మనం తెలిసిన విషయాలతో చాలా చాలా కనెక్ట్ చేసేయచ్చు. ఇంకో విషయం, ఇంకోటి గమనించండి, ఇది మీ కంటెంట్ ప్రిపరేషన్లో కాదు, లైఫ్ని క్లారిటీగా అర్థం చేసుకోవడానికి సద్గురు ఒకసారి చెప్పాడండి. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ సెన్సెస్. ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, అది మనిషి యొక్క సెన్సెస్ కానీ మనిషి యొక్క ఫంక్షనాలిటీస్. అంటే నాకు ఆల్రెడీ ఉన్న క్యాపబిలిటీస్ ఉన్నాయి కదా, నడవడం. ఈ నడవడం అనే క్యాపబిలిటీకి ఎక్స్టెన్షన్ ఏంటండి? కారు కదా, మోటార్ బైక్. మన రోజు వారి చేసే పనులకు ఎక్స్టెన్షన్సే మన ప్రపంచం ఉంటుంది. ఏ టెక్నాలజీ అయినా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, స్మార్ట్ ఫోన్లో ఏముందండి? స్మార్ట్ ఉందా? తెలివి. స్మార్ట్ అంటే తెలివి, అంటే ఫోన్ మీలాగా తెలివిగలదు. స్మార్ట్ ఫోన్. ఏ టెక్నాలజీ అయినా తీయండి మీరు, ఏ టెక్నాలజీ అయినా తీయండి. మనిషి ఇంకొకరితో మాట్లాడాలి, కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు, అంటే ఇంటర్నెట్ అందరినీ కలిపేది, కమ్యూనికేషన్ టూల్. అంటే మనిషి యొక్క నీడ్ నుంచి వచ్చింది కదా. మనిషి రోజు చేసే పనులకి ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇంకేముంది ఆలోచించండి. క్రేన్ ఉంది. క్రేన్ మనిషి చేతులతో తీయలేని క్రేన్ తీస్తుంది, అంటే పెద్ద చెయ్యదు.
దాని ఆకారం కూడా చెయ్యిలాగే ఉంటుంది చూడండి. మీకేమన్నా అలా అనిపిస్తుందో చెప్పండి. సో ఎంత సిమిలారిటీస్ ఉంటాయి. మనం చేసే పనుల నుంచి అన్ని వస్తాయండి. మనం రోజువారీ చేసేవి, లేకపోతే మన రోజువారీ పనులకి ఎక్స్టెన్షన్స్ మన ప్రపంచం ఉంటుంది. ఈజీగా చూస్తారు. శాటిలైట్ ఏంటండి? శాటిలైట్కి మనిషికి లింక్ ఏంటి చెప్పండి? ఏ పార్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్? మనిషిలో ఏ పార్ట్ ఎక్స్టెండ్ అయితే శాటిలైట్ అయింది? కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. అంటే మనుషులు మాట్లాడుకోవడంలో కమ్యూనికేషన్. మాట్లాడుకోవాలి, ఇంకా దూరంగా మాట్లాడాలి. నేను మాట్లాడితే ఇక్కడ నుంచి ఇక్కడికే వినిపిస్తుంది, కానీ నేను మాట్లాడే ప్రపంచాన్ని అంతా వినిపించాలి శాటిలైట్. ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్తుంది. ఇక్కడ నాకు కనిపిస్తుంది, నాకు ఇక్కడ వరకే కనిపిస్తుంది టెలివిజన్. నాకు మా రూమ్ వరకే కనిపిస్తుంది, మా ఇల్లు వరకే కనిపిస్తుంది, మా రోడ్డు వరకే కనిపిస్తుంది. టెలివిజన్ అంటే దూరం నుంచి వచ్చే విజన్. నాకు ప్రపంచంలో ఎక్కడో కనిపిస్తుంది, మార్స్ లేని కనిపిస్తుంది, అది కూడా నాకు మా టీవీలో కనిపించాలి. వాళ్ళు నాసాలో శాటిలైట్ రాకెట్ వేసుకొని చంద్రమండలం మీదకి వెళ్ళి మొత్తం చూసి వస్తే అది కూడా నాకు కనిపించాలి, టీవీ సెట్ లో కనిపించాలి. టెలివిజన్ దూరమైన విజన్, అంటే కంటి చూపుకి సంబంధించి చూడగలిగేది. టెలిఫోన్ అంతే కదా. సో ఏదైనా తీసుకోండి, మన యొక్క దాంట్లోంచి ఎక్స్టెన్షన్ అవుతుంది. సో అదొకటి గమనిస్తే మీరు అన్ని దేనిపైన మీకు ఒక ఈజీగా అవగాహన వచ్చేస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. దాని ఫంక్షనాలిటీ చెప్తారు, అది ఎందుకుందో చెప్పేస్తారు. ఆ వేలో థింక్ చేయండి. 5Ws 1H ఎట్లా ఇంపార్టెంటో ఇది ఎక్స్టెన్షన్ టెక్నిక్ వాడండి. చాలా టెక్నిక్స్ చెప్పాను ఇప్పటికి మీకు. మన దాంట్లో క్వశ్చన్స్ అడగాలి, అప్పుడప్పుడు క్వశ్చన్స్ వేయండి ఆడియన్స్. మీ కంటెంట్లో క్వశ్చన్స్ పెట్టుకోండి కొన్ని. ఏ టైంలో ఎప్పుడు క్వశ్చన్ అడిగాలి ఆడియన్స్ని? ఏదో ఒక క్వశ్చన్ అడిగితే ఆడియన్స్ రియాక్ట్ అవుతారు. ఆడియన్స్ రియాక్ట్ అవ్వడం ఏంటి? మీరు ఇట్లా చూస్తున్నారు, వెంటనే ఒక్కసారి క్వశ్చన్ వేస్తే ఏదో రాయాలి. మీ మైండ్లో ఒక స్పార్క్ వస్తుంది, మీ మైండ్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. నా ఎనర్జీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఆ ఎనర్జీ మళ్ళీ నాకు వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక డైనమిక్స్ ఉండాలి మనకి. మీకు నాకు మధ్యలో నేను ఒకటే చెప్పుకుంటూ పోతే ఏంటండి? చెప్పే అవకాశం ఇచ్చారో నేనే చెప్పుకుంటూ పోతే మీ అభిప్రాయాలు నాకెలా తెలుస్తుంది? మీరు ఎలా వింటున్నారో నాకేం తెలుస్తుంది? క్వశ్చన్ చేయడం వల్ల మీ ఫ్లోలో ఉన్నారా లేదా కూడా నాకు తెలుస్తుంది కదా. ఇట్స్ వన్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ ఇన్ ర్యాపో. మనం అందరం ఒక కమ్యూనికేషన్ లో ఉన్నాం, ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించుకుంటున్నాం అన్న విషయం ఎలా తెలుస్తుంది? బికాస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్. అందుకే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో, కావాలని చెప్పడానికి కాదు. బట్ ఐ రియలీ వాంటెడ్ ఆస్క్ యూ క్వశ్చన్స్. అట్లాంటి క్వశ్చన్స్ అడగండి, అంతేగాని క్వశ్చన్స్ పెట్టాలని కాదు. ఎంగేజ్ అవుతారు మీ వాళ్ళు. వెంటనే ఒక స్పార్క్ చెప్పాను కదా, క్వశ్చన్ ఏంగానే మీరు అలా ఉన్నారు, ఏదో చెప్పాలన్న మీ ఆలోచన శక్తి మీలో ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఇంకోటి, ప్రతి స్పీచ్లో 3 ఉంటాయి ఇంపార్టెంట్ థింగ్స్. స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి, స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. స్ట్రక్చర్ ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. సో మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు సింపుల్గా స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. స్ట్రక్చర్, మీరు ఒక కాంటెంట్ ప్రిపేర్ అవుతున్నారు, స్టేజ్ మీద చెప్పాలి, లేకపోతే ఎక్కడైనా చెప్పాలి, జూమ్లో చెప్పాలి, లేకపోతే సెమినార్ హాల్లో చెప్పాలి, ఆడిటోరియం చెప్పాలి, క్లాస్ రూమ్లో చెప్పాలి, ఎక్కడైనా చెప్పాలి, ఇట్ డజంట్ మ్యాటర్. దానికి ఒక స్ట్రక్చర్ కావాలి. స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే ఏంటండి చెప్పండి? ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. మీకు కూడా స్ట్రక్చర్ ఉంది. ఇందాక నుంచి మాట్లాడుకుంటాం, అన్ని మనకి రిలేట్ చేసుకోవాలి మనం. స్ట్రక్చర్ అంటే ఏంటి? మీకున్నట్టే దానికి స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటది? కంటెంట్ కూడా స్ట్రక్చర్ ఉంటుంది. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఫార్మేషన్. సింపుల్ అండి, చెప్తున్నాను. తల, మొండెం, తోక. ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. అలాగైతేనే కదా మనం లివింగ్ ఫంక్షనాలిటీ ఉంది. ఆ స్ట్రక్చర్ ఎలా తీసుకొస్తాం? ప్రతిదీ ఒక స్టార్ట్ చేస్తున్నాం. సోదరి మన్లారా అని స్టార్ట్ చేశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని పవర్ఫుల్ గా స్టార్ట్ చేశారు స్వామి వివేకానంద, చికాగో స్కూల్స్. తర్వాత దానికి ఒక ఇంట్రొడక్షన్, ఎందుకు హిందూయిజమో లేకపోతే ఆ పర్టికులర్ టైంలో స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాల్సి వచ్చింది, దాని గురించి పవర్ఫుల్ గా కంక్లూడ్ చేశారు. బట్ ఎనీథింగ్ దట్, సినిమాకి వెళ్ళారు కదండి, సినిమాల ఎగ్జాంపుల్ బాగా చెప్తాను. ఎందుకంటే బికాస్ ద రీజన్, ఇందాక మీకు ఇంకోటి ఎనాలజీస్ లో చెప్పాను. సినిమాల్ని మన లైఫ్ ని కంపేర్ చేస్తే మన లైఫ్ లో ఒక సినిమా జరుగుతుంటది రోజు. అదేంటో చెప్పండి? మన లైఫే సినిమా అనుకోవచ్చు. రంగస్థలంలో మనం అందరం తోలుబొమ్మలు, నాటకము, ఇవన్నీ కూడా చెప్పారు ఆల్రెడీ. పెద్ద పెద్ద కవులు, షేక్స్పియర్ కూడా ఆల్రెడీ చెప్పాడు. మన పాట కూడా వచ్చింది. ఇందాక దాన్ని కనెక్ట్ చేస్తున్నాను, ఇందాక మళ్ళీ మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో సినిమాలో రోజు వచ్చేది, సినిమాలకి మన లైఫ్ లో జరిగే ఒకదానికి చాలా సిమిలారిటీ ఉంది. ఏంటది? అదేంటి ఆ వస్తువు? అదేంటి? సినిమాలకి మన లైఫ్ లో జరిగేది. అసలు అందులోంచి నాకు తెలిసి సినిమాలు వచ్చినాయి, సినిమా అనే కాన్సెప్ట్ వచ్చింది, లైఫ్ నుంచి వచ్చింది, వేరే విషయం. దీనికి చాలా సిమిలారిటీ ఉంది. ఏంటది చెప్పండి? మన లైఫ్ లోనే జరుగుతుంది అది. ఫాస్ట్
ప్రాక్టీస్ వద్దండి, నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. రోజు మనం చూస్తాం, సినిమా చూస్తాం, ఇది కూడా చూస్తాం, అదేంటి? చిన్న క్వశ్చన్. కలలండి. జస్ట్ లైక్ డ్రీమ్స్. ఒక తెర మీద కనిపిస్తుంది సినిమా, మీ కంటి మీద కనిపిస్తుంది, పడుకోగానే మీకు ఒక 3Dలో ఒక కళ ఓపెన్ అవుతుంది, రైట్? సో ఎందుకు చెప్పానంటే ఇప్పుడు సినిమాల గురించి ఇందాక గుర్తొచ్చి చెప్పాను. బట్ ద రీజన్ వై ఐ బ్రాట్ అప్ ద టాపిక్ ఆఫ్ మూవీస్ ఈస్, మూవీస్లో కూడా 3 ఉంటాయండి. ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వెల్ ఉంటుంది, శుభం కార్డు ఉంటుంది. ఇంట్రొడక్షన్లో సింపుల్గా ఉంటుంది. ఇంట్రొడక్షన్ ఈజ్ నాట్ వెరీ బిగ్ థింగ్. కానీ కొంతమంది ఇంట్రొడక్షన్ క్లైమాక్స్ లాగా ఉండాలి. మరి క్లైమాక్స్ ఏం చేస్తారు? కుదరదు అట్లా. సో ఇంట్రొడక్షను, ఇంటర్వెల్, క్లైమాక్స్. ఇంట్రొడక్షన్లో హీరో ఇంట్రొడ్యూస్ అవుతాడు, స్టోరీ ఇంట్రొడ్యూస్ అవుతుంది, ప్లాట్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. తర్వాత మధ్యలోకి వచ్చేసరికి రసవత్తరంగా జరుగుతుంది. హీరోకి ఒక ప్రాబ్లం రావచ్చు, హీరోకి హీరోయిన్కి మధ్యలో ఏదో ప్రాబ్లం రావచ్చు, హీరోకి విలన్కి ప్రాబ్లం రావచ్చు. సమ్హౌ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ మధ్యలో, ఆ లాస్ట్కి కంక్లూడ్ అయిపోతుంది. సో ప్రతి దానికి స్ట్రక్చర్ ఉంటుంది. ఒక్కొక్క నవల చదవండి, దానికి ఉంటుంది. ఇంక్లూడింగ్ న్యూస్ వాళ్ళకు కూడా ఉంటుందండి. న్యూస్ వాళ్ళు కూడా ఏదో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఎండింగ్ కూడా ఇస్తారు. ప్రతి దానికి ఇది ఉంటుంది. సో మీ స్ట్రక్చర్ ఏంటి? తల, ముండంతో ఒక హెడ్, బాడీ, టైల్. సో వీటితోటి మీది అయి ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో కలెక్షన్ చేస్తున్నారు. పర్టికులర్ టాపిక్ ఇచ్చారు, వాటర్ అని టాపిక్. వాటర్ గురించి ఇదివరకు ఎవరు మాట్లాడారో అవన్నీ సేకరించారు, అవన్నీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, డ్రాఫ్ట్స్ ప్రిపేర్ చేశారు, పిక్చర్స్ ప్రిపేర్ చేశారు, రైట్? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక పిక్చర్, డోంట్ రీఇన్వెంట్ ద వీల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. లేకపోతే ఇంకేముందండి, ఇది ఒక పిక్చర్ అనుకోండి. ఈ పిక్చర్ నేను కలెక్ట్ చేయడం వల్ల ఏమైంది? ఈ పిక్చర్ నేను కలెక్ట్ చేయడం వల్ల నా కాంటెంట్ ఏంటో నా సబ్ కాన్షియస్ మైండ్ విజువల్గా ఒక పవర్ వచ్చేసింది. విజువల్గా అది నా మైండ్లో కూర్చుండిపోతుంది. సో పిక్చర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది మీ కాంటెంట్ ప్రిపరేషన్లో. ఫైండ్ రిలవెంట్ పిక్చర్స్ అండ్ స్టోర్ దెమ్ ఎట్ సమ్ ప్లేస్. దాని ప్రజెంటేషన్ రూపంలో చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పీపీటీస్ ఇప్పుడు నేను చేశానండి, ఇది కంటెంట్ ప్రిపరేషన్ మొత్తం నా పీపీటీ నడిపిస్తుంది నన్ను. దిస్ ఈస్ మై ఫస్ట్ స్పీచ్ ఆన్ కాంటెంట్ ప్రిపరేషన్. అంటే చాలాసార్లు విన్నామన్నీ చేశాను, బట్ ఫస్ట్ టైం నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను. కానీ ఆ కాంటెంట్ దాని గురించి కావాల్సిన స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను చేసిన మెటీరియల్ అన్నిటినీ నా పవర్ పాయింట్ అనేది ఒక స్ట్రక్చరల్ వేలో తీసుకొచ్చింది. ఎలా చెప్పాలి, ఎక్కడ వెళ్ళాలి, మధ్యలో పిక్స్, అన్నింటినీ నాకు ఒక స్ట్రక్చర్ ఆటోమేటిక్ ఇది ఇచ్చేస్తుంది. అది ఫ్లో వెళ్ళిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. సింపుల్ అస్ దట్. సో ఇవన్నిటినీ మనం అరేంజ్ చేసుకోవాలి. ఇంకోటి చెప్తాను, కీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రిపరేషన్ మొత్తం సామ్సంగ్ కీ నోట్స్లో నేను ప్రిపేర్ చేశాను. ఈ కీ నోట్స్తో నేను ఫాలో అవుతాను, నా దగ్గర కూడా ఉంది. ఐమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్. మంచి అంటే ఆ ఫ్లోకి ఈ కీ నోట్స్ మీరు అందరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కీ నోట్స్ వల్ల ఏంటంటే మీ స్ట్రక్చర్ మీకు ముందే ఒక ఐడియా వస్తుంది. దీన్నే మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత కీ నోట్స్ ఏమైపోతుంది, క్యూ కార్డ్స్ అయిపోతుంది. అంటే ఇందులో నుంచి ఇంకా సారాంశం తీసి దీంట్లో ఇంత ఏ పాయింట్ చెప్తే మనకి ఎగ్జాక్ట్గా అది మొత్తం ఆ వృత్తాంత ఆ టాపిక్ మొత్తం అక్కడ వరకు ఫినిష్ చేసేయగలుగుతారు. ఆ చిన్న వర్డ్ పెట్టుకుంటారు చాలు. జస్ట్ ఒక 10 or 15 వర్డ్స్ అండ్ చిన్న వర్డ్స్ అండి, సెంటెన్సెస్ కూడా కాదు, అది తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకుంటారు. ఎప్పుడు స్పీచ్ చెప్పినా జస్ట్ చూస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మొత్తం నేను చెప్పిందంతా ఇందులో ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు నా దగ్గర కూడా ఇది ఉంది. సో ఎలా మీరు కీ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీ కంటెంట్స్ నోట్స్, స్క్రిప్ట్ రాసుకోండి. స్క్రిప్ట్ రాసుకోవచ్చు, నోట్స్ లాగా రాసుకోవచ్చు. నేను మీకు ఇంకో టెక్నిక్ కూడా చెప్తాను తర్వాత. అన్ని టెక్నిక్స్ ఒకేసారి మాట్లాడుకుందాం, బికాస్ లాస్ట్లో మాట్లాడు. సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్ అయిపోయిన తర్వాత ఎవరు మిగిలారు? కంటెంట్ గురించి ఎవరు చెప్పాలి? 5 W's 1 H వాడండి అందులో. హూ, ఎవరు చెప్పాలి కంటెంట్? మీరే చెప్పాలి. ద ప్రజెంటర్ చెప్పాలి, కంటెంట్ క్రియేటర్ చెప్పాలి. సో చెప్పేవాడు ఎలా చెప్పాలి? సింపుల్ అండి. ఫస్ట్ కంటెంట్ మీరు ఏం చెప్పినా మీ గురించే చెప్తున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు. జనాలు మారుతారా, లేకపోతే వాళ్ళకి ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం చెప్పేది హ్యాపీగా ఉండాలి, మనలో ఎనర్జీ ఉండాలి, ఎంతూజియాజం ఉండాలి, మనం ప్యాషనెట్గా చేయాలి. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. బికాస్ ఇది కంటెంట్ ఈజ్ కింగ్ అన్నాం కదా, కాంటెక్స్ట్ ఈజ్ గాడ్ అన్నాం. మరి కంటెంట్ ఈజ్ కింగ్ అయితే కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఏంటి?
దిస్ ఎ కింగ్ మేకరా, దిస్ ఎ గాడ్. సో మనం కంటెంట్ ప్రిపేర్ చేసి మనం డెలివరీ ఇస్తుంటే వీఆర్ క్రియేటింగ్ సంథింగ్, ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండాలి, మీరు ఎంత ప్యాషనెట్గా ఉండాలి. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద యువర్ ప్రజెంటేషన్ ఫస్ట్. అది చెప్పేవాడు ఎలా ఉండాలి, ఎలా అనే దాన్ని అండర్లైన్ ఎందుకు చేశారంటే 5Ws 1H మొత్తం కంటిన్యూ చేయండి. 5Ws 1H దేనికైనా అప్లై చేయవచ్చు చెప్పడానికి నేను చెప్పాను. చెప్పేవాడు అలా చెప్పాలి. హ్యాస్ టు ఫీల్ ద హ్యాపీనెస్ విత్ ఇన్ యూ. వాడు హ్యాపీనెస్ చెప్తే మొత్తం నీ ప్రజెంటేషన్ అద్భుతంగా వస్తుంది. ఎట్లానా అవ్వలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ ఫీల్ హ్యాపీ అండ్ అద్భుతంగా వస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్. ఇవి ఫాలో అయితేనే. మీరు ఫస్ట్ మీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది మనకి. ఈ సినిమా చూసారండి? హ్యాండ్స్ రైజ్ చేయండి ప్లీజ్, సో దట్ ఐ విల్ నో. చూసిన వాళ్ళు అందరు, వరుణ్ తేజ్, దుర్గా ప్రసాద్ గారు, ఇంకెవరు? ఎస్ అర్ నువ్వా? ఏంటంటే ఎవరు లేరు? స్పీకర్ చాట్ అన్న పెట్టండి. ఓకే, జాను మూవీ టైటిల్ ఇస్తున్నారు. ఇంతసేపు స్పీకర్ ఎలా అవ్వాలి మాట్లాడుకుందాం. మంచి కంటెంట్ ప్రిపేర్ చేసుకుని ఒక మంచి స్పీకర్ లాగా ఎలా అవ్వాలి, అసలు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మంచి స్పీకర్ అవ్వాలి అంటున్నారు కదా సార్. ఇప్పుడేంటి మళ్ళీ డోంట్ బి ఏ స్పీకర్ అంటున్నారు? బికాస్ మీ ఫేవరెట్ టాపిక్ ఏంటో ఒకసారి టైప్ చేయండి. మీ ఫేవరెట్ టాపిక్ ఏంటో టైప్ చేయండి. ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాం దాని గురించి. ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే హ్యాపీగా మాట్లాడేస్తాం, ఎన్ని గంటలైనా మాట్లాడేస్తాం అనే టాపిక్ చెప్పండి. ఎక్కువగా మాట్లాడిన ఈ మధ్య పోనీ మాట్లాడిన టాపిక్ ఏంటి, దేని గురించి అనర్గళంగా మాట్లాడేస్తారు ఉన్న టాపిక్ ఒక టైప్ చేయండి. ఏదైనా అయి ఉండొచ్చు అండి, డజంట్ మ్యాటర్. అది బిర్యానీ చేయడం ఎట్లా అయి ఉండొచ్చు, టీ పెట్టడం ఎట్లా అయి ఉండొచ్చు, లేకపోతే జాగింగ్ ఎట్లా చేయడం అయి ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. వీడియో గేమ్ ఆడడం ఎట్లా అయి ఉండొచ్చు, క్రికెట్ మీ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. టాపిక్ ఏదైనా ఉండొచ్చు. కరోనా, ఇంటర్నెట్, పవన్ కళ్యాణ్ సార్ గురించి, భాను ప్రసాద్. ఓకే సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. స్కూల్ లైఫ్. అవి మాట్లాడేది ఎవరితో మాట్లాడతారు మీరు? ఫ్రెండ్తో మాట్లాడతారు కదా. ఫ్రెండ్ ఎవరు సంబంధం. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు అనేది ఒకసారి ఆలోచించండి. మాట్లాడేటప్పుడు మీరు స్పీకర్ లాగా మాట్లాడతారా, మామూలు పర్సన్ లాగా మాట్లాడతారా, ఫ్రెండ్ లాగా మాట్లాడతారా? ఎంత ఫేవరెట్ టాపిక్ అని తీసుకోండి, అది మాట్లాడేటప్పుడు మీరు ఒక ప్యాషన్తో మాట్లాడతారు, ఉత్సాహంతో మాట్లాడతారు, అండ్ మీలాగే మాట్లాడతారు. న్యాచురల్గా మీరు రోజువారికి ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు. కానీ ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం స్పీకర్ లాగా మాట్లాడుతాం. ఆ స్పీకర్ అనేది ఎవరికి తెలియదు అండి. దేర్ ఇస్ నో స్పీకర్. ఆ స్పీకర్ అనే వాళ్ళు లేడు. కానీ అలా అవ్వాలని ట్రై చేస్తారు. అలా అవ్వాలని ట్రై చేయడంలో మీరు మీ న్యాచురాలిటీ, మీ ఒరిజినాలిటీ, మీ టాపిక్ అన్ని మర్చిపోతారు. మీ ఫేవరెట్ టాపిక్ని గంటలు గంటలు మాట్లాడగలిగే టాపిక్ అంత ఈజీగా మాట్లాడుతున్నారంటే బికాస్ ద ఓన్లీ రీజన్ ఎదుటి వ్యక్తితో మీరు ఒక మనిషిలాగా మాట్లాడుతున్నారు. డోంట్ స్పీకర్ అనేవాడు మనిషి కాదండి. దేర్ ఇస్ నో స్పీకర్. మీరు యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ లాగా వెళ్ళి మాట్లాడాలి, కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఎట్లా మాట్లాడాలంటే న్యాచురల్గా కాన్వర్జేషన్ జరుగుతుంది అంతే. మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేనేదో చెప్తున్నా, మీరేదో వింటున్నారు, నాకు అన్ని తెలుసు, మీకేం తెలియదు, నేను చెప్తున్నాను నేను సూటు బూటు కొట్టేసుకొని వచ్చా, నేను చెప్పే ప్రతి మాట ఇంపార్టెంట్ అని అనుకున్న టైంలో మీరు ఎవరితో కనెక్ట్ అవ్వలేరు. ఫస్ట్ మీతోటే కనెక్ట్ అవ్వలేరు. మీ సబ్ కాన్షియస్ మెమరీ మీకు సహకరించదు. ఎందుకు స్పీకర్తో ప్రాబ్లం వస్తుందంటే శర్వానంద్ ప్రాబ్లం వస్తుంది. శర్వానంద్కి ఈ సినిమాలో ఏం ప్రాబ్లం వచ్చిందంటే, శర్వానంద్ ఎవరితోనైనా ఈజీగా మాట్లాడతాడు ఈ సినిమాలో. క్యారెక్టర్ పేరు ఏంటి మరి, రామ్ ఏదో ఉంటుంది, రామ్. హీరోయిన్ పేరు జాన్, సమంత ఉంటుంది. ప్రతి సినిమాలో అందరితోటి అలవోకగా మాట్లాడేస్తే ప్రాబ్లం ఎవరితో రాదు. జాను అనే క్యారెక్టర్ వచ్చిన తర్వాత భయపడతాడు. అమ్మాయితో మాట్లాడితే గుండె దాడి వస్తుంది, టెన్షన్ వస్తుంది, మాట్లాడలేడు, సిగ్గుపడతాడు, భయం పడతాడు, వీడియో పడతాడు, అన్ని రకాలుగా వచ్చేస్తాయి ఎమోషన్స్. బికాస్ జాను అనే ఆమె కూడా ఒక మనిషి అనే విషయాన్ని తను ఆ క్యారెక్టర్ తెలియదు. మీరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా స్టేజ్ కూడా మామూలుగా మాట్లాడమనే విషయం మీకు గుర్తుంటే మీరు న్యాచురల్గా ఎంతసేపు అయినా మాట్లాడేస్తారు. కానీ స్టేజ్ మీదకి వెళ్ళిన స్టేజ్ మీదకి వెళ్ళిన కొత్త అవతారం ఎత్తాలని చూస్తారు. మీరు స్పీకర్ అనే అవతారం ఎత్తాలని చూస్తారు, అక్కడ ఫెయిల్ అయిపోతాం 90%. దిస్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో టెల్లింగ్. నేను ఫస్ట్ సారి ఫ్లాప్ అయిన, సెకండ్ సారి యాజ్ ఎ స్పీకర్గా ఫ్లాప్ అయిన అన్ని కేసెస్లో బికాస్
నేను ఓకే, నేను వచ్చి నాకు ఇచ్చారు అవకాశం, నేను స్పీకర్లా మాట్లాడద్దు, నేను అలాగే మాట్లాడాలి. దట్ ఈస్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కేసీఆర్ ఏ భాష మాట్లాడతాడు చెప్పండి? కేసీఆర్ ఏ భాష మాట్లాడతాడు చెప్పండి ఈజీగా? కేసీఆర్ స్పీచ్లు విన్నారు కదా, ఏదో అప్పుడప్పుడు టీవీలో వస్తుంటాయి, రూరల్ తెలంగాణ. కేసీఆర్ మాట్లాడే భాష ఏంటంటే తెలంగాణ తెలుగు. సింపుల్ అండి. రోజు కేసీఆర్ రోజు మాట్లాడే భాషే మాట్లాడతాడు. తెలంగాణ కాదు, అది ఏది అనవసరం. స్టేజ్ మీద ఉన్న అదే మాట్లాడతాడు, కార్ డ్రైవర్తో అదే మాట్లాడతాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళాం బిడ్డలతో కూడా అదే మాట్లాడతాడు. అందుకే కేసీఆర్ సపరేట్ గా ఇప్పుడు నేను ఒక పర్టికులర్ గా ఇప్పుడు చాగంటి లాగా మాట్లాడాలి, లేకపోతే ఇంకెవరో వాళ్ళగా మాట్లాడాలనుకుంటే కేసీఆర్ అవ్వలేడు. కేసీఆర్ ఈజ్ కేసీఆర్ బికాస్ కేసీఆర్ తన ఒరిజినాలిటీ ఎప్పుడు కోల్పోలేదు. మీ పొలిటీషియన్ మీకు నచ్చకపోవచ్చు, అది కాదు పాయింట్. కేసీఆర్ అంత స్పీచ్ తోటి మొత్తం ఒక తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తించిండు, ప్రజల గుండెల్లో అసలు ఒక స్ఫూర్తిని నింపిండు, లేకపోతే జనాలు అబ్బా మాకు కావాలనే ఫీలింగ్ తీసుకొచ్చిండు. అంటే ఎట్లా తీసుకొచ్చిండు? వాళ్ళకు అర్థమయ్యే భాషలో, తనకు వచ్చిన భాషలో, తను రోజు ఏది మాట్లాడితే న్యాచురల్ గా మాట్లాడుతున్నాడు, ఫ్లోగా మాట్లాడుతున్నాడు. మీరు మీ ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడుతారు? కేసీఆర్ బయట అట్లనే మాట్లాడతాడండి. అంతే కదా? అంటే మీ బొంద పెట్ట అంటాడు, ఎవరినో అంటాడు, కానీ ఎందుకంటాడు అంటే నవ్వించడానికి, అవన్నీ పక్కన పెట్టండి. బట్ ద థింగ్ ఈజ్, ఆయన రోజు మాట్లాడే మాటలు, ఆయన ఒరిజినాలిటీ ఎప్పుడు కోల్పోలేదు. కేసీఆర్ కన్నా గొప్ప స్పీకర్ అవుతారా మీరు? అవ్వలేదు. అవ్వచ్చు, మీరు మీలాగే ఉండాలి. కేసీఆర్ మళ్ళీ ఇమిటేట్ చేయదు. కేసీఆర్ వేరే వాళ్ళు ఇమిటేట్ చేయట్లేదు కదా. ద రీజన్ వై ఈజ్ అ గుడ్ స్పీకర్ ఈజ్ కేసీఆర్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏ భాష మాట్లాడినా, ఏ టైంలో ఏం మాట్లాడినా కేసీఆర్ ఒకటే మాటలు ఉంటాయి, అవే మాట్లాడతాడు. ఆ స్టైల్లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంతసేపు అయినా ఎంగేజ్ చేయగలుగుతున్నాం. ఆ సీక్రెట్ మనం గమనించాలి. గొప్ప గొప్ప స్పీకర్లు అందరికీ ఒక స్టైల్ ఉంటుంది, అది వాళ్ళ ఒరిజినల్ స్టైల్. ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంకోలాగా అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రోజు న్యాచురల్గా రోజు మీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నా అది చాలండి. కొత్త పదాలు, ఇంకోటి ప్రాబ్లం ఎక్కడ వస్తుందని చెప్తాను. ఈ 3 years లో సింపుల్ లాంగ్వేజ్, అసలు అది స్లైడ్ పెట్టాను లేదు చూస్తాను, బికాస్ సంథింగ్ హెస్ హ్యాపెండ్. సింపుల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మీకు అలవాటైన లాంగ్వేజ్ ఒకటే, ఇందాక చెప్పాను, వాడుక భాష మాట్లాడని చెప్పాను. మళ్ళీ సింపుల్ లాంగ్వేజ్ ఏంటి? మనం ఏదో స్పీచ్ ఇస్తున్నాం కానీ కొత్త పదం మాట్లాడాలని ట్రై చేస్తాం. నిన్న ఒకరు క్వశ్చన్ అడిగారు, నేను స్టేజ్ మీదకి వెళ్తే అన్ని మర్చిపోతున్నాను సార్ అని అడిగారు. ద రీజన్ ఇస్ బికాస్, నాకు తెలిసి నేను గెస్ట్ చేసేది ఏంటంటే, మీ స్పీచ్ రాసుకున్నప్పుడు, మీ కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే ఎదుటి వాళ్ళ మనకు తెలుసు అన్న విషయం నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు ఏమైతే అన్కాన్షియస్గా మనం చేసే కొన్ని తప్పులు ఉంటాయి. ఏంటంటే కఠినమైన పదాలు రాసేసుకుంటాం. నన్ను రోజు వాడిని మాటలు రాసేసుకుంటాం. ఆ పదాలు అక్కడికి వెళ్తే ఎట్లా గుర్తొస్తాయి మీకు? అవి మీరు రోజు మాట్లాడే అవకాశం మీకు ఇచ్చుకోవట్లేదు కదా. అసలు మీ వొకాబులరీ అది లోపల లేదు, అంటే మీ టంగ్ పైన లేదు. స్పీకర్ అనేవాడు ఎక్కడ ఉంటాడంటే మైండ్లో ఉండడు. మీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీ మైండ్ పనిచేస్తే మీ స్పీచ్ ఎప్పుడు ఇవ్వలేదు. స్పీకర్ అనేవాడికి మైండ్ పని చేయొద్దండి. నాలుగు ఒకటే పని చేయాలి, బాడీ ఒకటే పని చేయాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒకటే పని చేయాలి. ఇవి పని చేస్తేనే వాడు స్పీకర్ అవుతాడు. అవన్నీ పని చేయాలంటే కంటెంట్ మనం అక్కడికి వెళ్ళి ఆలోచించేది అయి ఉండొద్దు. మీరు అప్పుడు ఏం రాసానబ్బా పదం అని మీరు వచ్చింటే అయిపోయింది అక్కడే. ఒకవేళ ఆ పదం నిజంగా వాడాల్సి వస్తే 100% ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నాలుకతో ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ మా ఆలోచనతో కాదు. నాలుకతో ప్రాక్టీస్ చేయండి, రాయండి, దాన్ని గట్టిగా చదవండి, వాడండి ఆ పదాన్ని, ఆ సెంటెన్స్నే వాడేయండి. అప్పుడు మీకు అది నాలుగు పైకి వస్తుంది. సో సింపుల్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏంటంటే, మనము స్పీచ్లు ఇస్తున్నాం కదా అని పెద్ద పదాలు వాడాలని చేస్తాం, అక్కడికి వెళ్తే ఏం గుర్తురాదు. ఆ గుర్తురాదని టెన్షన్స్ ఉన్నది కూడా మర్చిపోతాం. సో కంటెంట్ ఎప్పుడు మనం ఒరిజినాలిటీతో రావాలి. మనం రోజు మాట్లాడే భాష, మనకి తెలిసిన పదాలతో మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, ఎదుటి వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి ఆ పదాలు. ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్ నాకే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేను అప్పుడప్పుడు పూర్తిగా తెలుగు మాట్లాడుకుంటా, కానీ నాకు తెలుగు పూర్తిగా మాట్లాడలేను, మధ్యలో ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేనే కూర్చున్నాను అనుకోండి, ఖచ్చితంగా తెలుగే మాట్లాడాలని ఒకసారి నేను మా ఫ్రెండ్ అనుకోని ఒక చిన్న పాడ్కాస్ట్ రికార్డ్ చేయాలని ట్రై చేసాం జూమ్లో. అస్సలు మాకే నచ్చలేదు. బికాస్ ద రీజన్ ఈజ్ బికాస్ తెలుగు మాట్లాడాలన్న ఫోకస్ ఎక్కువైపోయింది అక్కడ.
తెలుగులో మాట్లాడు, తెలుగు పదం ఏముంటుంది, ఆలోచన ఆపేస్తూ ఉంటుంది, ఎక్కడికక్కడ ఆపేస్తుంటుంది, ఎక్కడిక్కడ బ్యారియర్స్ అయిపోతాయి, అసలు ఫ్లో ఉండదు, పాడు, ఇట్ విల్ బికమ్ అన్ అటర్ ఫ్లాప్. సో అసలు అలాంటి థింగే పెట్టుకోవాలి. మీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అది మీ లాంగ్వేజ్ అయి ఉండాలి. మీరు మాట్లాడే భాష, మీ పక్కనోడు మాట్లాడే భాష, మీ ఎదుటోడు మాట్లాడే భాష, షాప్ ఓడు మాట్లాడే భాష, అందరి భాష ఒకటేనండి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సో మనం అందరం కామన్ గా మాట్లాడే పదాలు కొన్ని ఉంటాయి. అవి మనిషి రోజువారీగా 2000 నుంచి 3 పదాలు, వాళ్ళ 3000 పదాల వరకు మాట్లాడతారు. అందరూ అవే వాడతారు. కొత్త పదాలు అయితే, అద్వితీయమైన ఇంకెక్కడో నుంచి పదాలు అయితే తీసుకొని అయితే రాడు. అంటే ఈనాడు పేపర్లో రాసినట్టు ఎవరు మాట్లాడరు. సో అది గుర్తుంచుకోండి. సో సింపుల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అనేది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు కాదు, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేటట్టు కాదు మనకు ఉండాల్సింది. మీరు ఎక్కడో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద దానికి వెళ్తే ఒక్కరిద్దరికి నచ్చొచ్చు మీ టాపిక్ అంతా, చాలా అద్భుతమైన పదజాలం వాడేసి, చాలా కఠినమైన పదాలు వాడేసి, డిక్షనరీలో కూడా చూసుకుంటేనే అర్థమయ్యేట్టుగా వాడితే అప్పుడు వాళ్ళకి 2-3 అప్రిషియేట్ చేయొచ్చు. భాష అంటే మక్కువ ఉన్నోళ్ళు, ప్రేమ ఉన్నోళ్ళు, భాష అంటే పిచ్చి ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చి అబ్బా బాగా చెప్పారండి, ఆ పదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి, నేను ఎప్పుడు పుస్తకంలో, వాళ్ళు మేము అప్రిషియేట్ చేస్తారు. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో స్పీకర్ అనేవాడు చిన్నపిల్లాడికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. సింపుల్గా చెప్తానండి, మీరు యాడ్స్ చూడండి, యాడ్స్లో లాంగ్వేజ్ ఎట్లుంటుందండి, ఎంత సింపుల్గా ఉంటుంది. చిన్నోడికి అర్థమవుతుంది, ముసలివాడికి ఎవరికైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా అర్థమైపోతుంది. చదువుకోవడానికి అర్థమవుతుంది. మరక మంచిదే అంట, మొండి మరకను కూడా తీసేస్తుందట, మరకను మర్చిపోండి అంట. సింపుల్ వర్డ్స్. అదే దాని పెద్ద పదాలతో చాటబాటం రాసింది అనుకోండి, అడ్వర్టైజ్మెంట్ పర్పసే వేస్ట్ అయిపోతుంది. ఒక్కటే ముక్కలో మొత్తం కమ్యూనికేట్ చేస్తున్నారు. అంత పవర్ఫుల్గా కమ్యూనికేట్ చేయాలంటే మనం కూడా అట్లా సింపుల్గా వెళ్ళిపోవాలి. చిన్నగా సింప్లిసిటీ ఇస్ పవర్ అండి. మన స్పీకర్స్, ఎస్పెషల్లీ మన స్పీకర్స్, మనం నవల రచయితలం కాదు, మనం ఈనాడులో ఎడిటర్స్ కాదు, మనం ఏంటి స్టేజ్ మీద మాట్లాడే స్పీకర్స్. మనకి ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ అట్మోస్ట్, చాలా సింపుల్గా వెళ్ళిపోవాలి. సో దట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 కవర్ అయింది. సో శర్వానంద్ ప్రాబ్లం, డోంట్ ఫేస్ ఇట్. ఇంకోటి, మన థీమ్ అనేది కన్సిస్టెంట్ వాడాలి. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు వెళ్ళినప్పుడు మనం ఏదైతే థీమ్ అనుకుంటామో ఆ థీమ్ని ప్రతిసారి రీఇన్ఫోర్స్ చేస్తుండాలి ఏదో విధ రూపంలో కొత్తగా. నేను 5Ws 1HM మొత్తం నా థీమ్ అదేనండి. ప్రతి చోట నేను ఎందుకు, ఏమిటి, ఏంటి అనే క్వశ్చన్స్ ఎక్కడికక్కడ అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను, వేరే స్లైడ్లో కూడా అడుగుతున్నాను, మీరు గమనించుంటే. బికాస్ దట్ ఈస్ మై థీమ్. అట్లా కన్సిస్టెన్సీ అయితే ఒక్క విషయాన్ని మనం 4 సార్లు 5 సార్లు డిఫరెంట్ వేస్లో చెప్పడం వల్ల వాళ్ళకి ఈజీ గుర్తుంటుంది. వాళ్ళకి ఇంటికి ఒక పాయింట్ తీసుకెళ్ళగలుగుతారు. దట్ ఈస్ ఇంపార్టెంట్, థీమ్ మెయింటైన్ చేయాలి. సో యూజ్, ఇందాక నుంచే చెప్తున్నాను, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, మీ లాంగ్వేజే మాట్లాడండి, దట్ ఈజ్ యువర్ స్టైల్. మీ అనుభవాలు మాట్లాడండి, దట్ ఈజ్ యువర్ స్టైల్. మీ ఎక్స్పీరియన్సెస్, మీ ఫిలాసఫీస్, కొత్త ఫిలాసఫీస్ అక్కర్లేదు, మీరు నమ్మేది మాట్లాడండి, అప్పుడు అథెంటిసిటీ వస్తుంది. మీరు రోజు చేసేది మాట్లాడండి, అప్పుడు అథెంటిసిటీ వస్తుంది. చిన్న ఉదాహరణ తెలుసు కదండి, మన అందరికి రామకృష్ణ వారి స్టోరీ ఒకటి చెప్పారు. రామకృష్ణ వారి దగ్గర ఒక ఆవిడ వచ్చి, మా అబ్బాయిని చాక్లెట్లు అదే స్వీట్లు ఎక్కువ తింటాను మానిపించామంటే ఆయన ఒకటే మీరు అంటారు, ఫస్ట్ నేను మానేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ తింటున్నాను, మానేసిన తర్వాతనే చెప్తాను. దట్ ఈస్ హిస్ అథెంటిసిటీ, ఆ ఒరిజినాలిటీ, ఆ జెన్యూనెస్, ఆ ట్రస్ట్ వర్ది. మీకు ఎప్పుడు వస్తుంది, ఏదైనా మీరు నమ్మకం నుంచి వస్తుంది. మనం నమ్మే చెప్పడం చాలా ఈజీ, మన నమ్మకాలని చెప్తే ఎదుటోడు కూడా నమ్మడు. మీ స్టైల్ ఏంటి, ఏం లేదు, మీలాగా ఉండడమే స్టైల్. స్టైల్ అంటే ఇక్కడ నేను చెప్పినట్టు దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫిజికల్ అపియరెన్స్, లేకపోతే కోట్ ఇవన్నీ టై కట్టుకోవడం, ఇది కాదు స్టైల్. స్టైల్ అంటే మీ ఒరిజినాలిటీ. స్టైల్ అంటే మీరు ఫీల్ అయ్యేది, లోపల మీరు ఫీల్ అయ్యేది, మీ మాటలు, మీ యూనిక్నెస్, అది ఎక్స్ప్రెస్ చేయాలి మనం. అది ఎక్స్ప్రెస్ చేస్తేనే మీరు మీ సిగ్నేచర్ అంటూ వస్తారు. లేదంటే ఎవరినో ఇమిటేట్ చేసినట్టు, లేకపోతే కష్టపడుతున్నారు ఏదో నిరూపించుకోవడం ట్రై చేస్తున్నారు, వెళ్ళిపోతారు. ఇనీషియల్గా అందరికీ ప్రాబ్లం వస్తుంది, నాకు వస్తుంది, మీకు అందరికీ వస్తుంది. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఈ నటించడం, యాజ్ ఎ స్పీకర్గా మనం అవతారం ఎత్తకూడదు. ముందు చెప్పారు, యూ హ్యావ్ టు బీ యువర్ సెల్ఫ్. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో వ్యక్తి ఉండొద్దు, మీరే ఉండాలి. స్టేజ్ మీదకి వెళ్ళిన స్పీకర్ అవ్వకూడదు, మీరే ఉండాలి. స్టేజ్ ఎక్కినా, మీ దిగినా, ఎక్కడున్నా మీరు మీలాగే ఉంటేనే అప్పుడు మీరు ఆ న్యాచురాలిటీలో మీరు వెళ్ళిపోగలుగుతారా, ఈజీగా మీ కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతారు. లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేనేం టెక్నిక్స్ థింగ్స్ వాడాను, విచ్ థింగ్స్ ఐ యూస్ ఫర్ కాంటెంట్ ప్రిపరేషన్. క్యాన్వా వాడాను. ఇప్పుడు మీరు చూసిన ప్రజెంటేషన్ అంతా క్యాన్వాలో ఈజీగా చేయగలిగాను. క్యాన్వా అనేది ఒక ఆన్లైన్ డిజైనింగ్ టూల్, అది వాడతాను నేను. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ యూస్. సామ్సంగ్ నోట్స్ మీకు ఇందాక చూపించాను, దిస్ ఈస్ మై సామ్సంగ్ నోట్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా రాసుకున్నాను, గుర్తుండి కదా, ఒక పాయింట్ బై పాయింట్. టెక్నాలజీని అందుకే వాడాలి అని చెప్పేది మెయిన్గా.
బికాస్ టెక్నాలజీ వాడితే మన లైఫ్ చాలా యూజ్ అవుతుంది. మన దాంట్లో రికార్డర్ ఉంది, అన్ని మన దగ్గరకు వచ్చేసింది. టీవీ నుంచి యూట్యూబ్ అన్ని మన దగ్గర ఉన్నాయి. యూట్యూబ్లో కొడితే ఎవరి స్పీచ్ గంపా నాగేశ్వరరావు దీని గురించి ఏం చెప్పారో వచ్చేసింది, వేరే టోనీ రాబిన్స్ ఏం చెప్పాడో ఉంది ఇందులో, వరల్డ్ ఫేమస్ వాళ్ళందరిది కూడా మీరు వినొచ్చు. అంటే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. మనం ఏ ఏజ్ లో ఉన్నామంటే మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఒక స్మార్ట్ ఫోన్ తోటి కనిపిస్తుందో కనిపించదో ఇప్పుడు ఇది ఓకే దిస్ యా కనిపించలేదు. బట్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం అన్ని రిసోర్సెస్ మీ చేతి ఫింగర్ టిప్స్ లో ఉన్నాయి, అవి వాడండి. వాయిస్ టైపింగ్ కూడా వాడచ్చు. వాయిస్ టైపింగ్ ఉంది కదండి, మీరు సామ్సంగ్ నోట్స్ లేకపోతే ఏ నోట్స్, ప్రతి ఆండ్రాయిడ్ నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ లేనప్పుడు వాయిస్ టైపింగ్ ఉంటుంది, ఆ వాయిస్ టైప్ వాడండి. మీ కంటెంట్ అంతా మీరు మాట్లాడితే అది టైప్ చేసేస్తుంది, తర్వాత దాని గురించి ఆలోచించవచ్చు. మీరు వాయిస్ రికార్డర్ వాడండి, ఐడియాస్ ప్రజెంట్. వాయిస్ టైపింగ్ చాలా ఈజీగా ఉంది, బెటర్ అండి, అది వాడండి. వీడియో రికార్డర్ వాడితే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ టెక్నాలజీని వాడితే మీ కంటెంట్ క్రియేషన్లో చాలా యూజ్ అవుతాయి. దీస్ ఆర్ ద టెక్నాలజీ యూ హ్యావ్ టు యూస్, ఆల్సో లాట్ ఆఫ్ టెక్నిక్స్ యూ యూస్. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే మీ స్పీచ్లో, మీ కంటెంట్లో ఇది ఇంక్లూడ్ చేయండి. గివ్ యాక్షనబుల్ అడ్వైస్. మీ ఆడియన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అది రిపీట్ చేసేటట్టుగా ఏదో ఒక యాక్షనబుల్ అడ్వైస్ ఇవ్వాలి మీరు. అప్పుడే దే విల్ నో దట్ దే హ్యావ్ లెర్న్ సంథింగ్. అదే సార్ ఏదో చెప్పాడు మనకి ఈరోజు కొత్తది, కామన్ లింగో టెక్నిక్ అంటే ఏదో చెప్పాడు, అని ఇంపార్టెంట్ వర్డ్స్ రాసుకోవచ్చు అంట. క్యాన్వా అంటే ఏదో చెప్పాడు, ప్రజెంటేషన్స్ చేసుకోవచ్చు అంట, కీవర్డ్స్ రాయడం చెప్పాడు. సో సంథింగ్ అట్లాంటిది. మీరు కీ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చూపించాను. సో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో యాక్షన్. బట్ మీరు ఎట్లా చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. నేను చేసింది మీరు ఎట్లా చేయొచ్చు, దట్ ఈస్ యాక్షనబుల్ అడ్వైస్. అది ఇస్తే చాలా బాగుంటుంది. సో దెన్ దే విల్ హ్యావ్ సంథింగ్ టు రిమెంబర్. మీ ప్రజెంటేషన్ నుంచి రిమెంబర్ చేసుకోవాలనుకుంటుంది, ప్రజెంటేషన్ మీద అయిపోయిన స్పీచ్ నుంచి వాళ్ళు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటుంది. వాళ్ళ లైఫ్కి ఒక ఎడిషన్ ఇచ్చారు మీరు. యాక్షనబుల్ అడ్వైస్ కంపల్సరీ అని మర్చిపోకండి. ప్రతి ఒక్క వాళ్ళు ఇది ఫిలాసఫికల్గా వాడతారు. ప్రస్తుతానికి దట్ ఈస్ ఎండ్ ఆఫ్ అవర్ సెషన్. రైట్, థ్యాంక్స్ లాట్ అండి, మీరు చాలా పేషెంట్గా విన్నారు. నేను కూడా ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్ళొచ్చండి. ఆల్రెడీ నేను చాలా టైం అయిపోయింది మంది, సారీ లేట్ గా ఫర్ దిస్ డైనమిక్ సెషన్. సార్ ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్. ఇట్స్ ఆల్రెడీ 8:30, కొంచెం లాంగ్ కంటెంట్ ఇది. కొంచెం డిలేగా కూడా స్టార్ట్ చేస్తాం, అదొకటి మేబీ. హ్యాండ్ రైజ్ చేయండి, దెన్ యూ విల్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, యూ కెన్ సే ఇట్ అండి. దిస్ ఈస్ యువర్ టైం. చెప్పండి, డైరెక్ట్ గా చెప్పండి. ఇట్స్ లైక్ ఇట్ విల్. సార్ రికార్డింగ్ స్టాప్ చేసేస్తున్నాను సార్. ఓకే, ఉంచండి, లేకపోతే అవసరం లేకపోతే డిలీట్ చేద్దాం తర్వాత. అవసరం లేకపోతే కట్ చేసేద్దాం సార్, చూద్దాం ప్రస్తుతానికి ఏమైనా. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీకు ఏముంటే క్వశ్చన్ అడగండి, నో ప్రాబ్లం. యా, హ్యాపీ ఈవినింగ్ నరసింహ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, సటిల్ అండ్ బ్యూటిఫుల్ సెషన్ అండి. నా డౌట్ ఏంటంటే ఇందులో నేను పెద్ద పెద్ద వర్డ్స్ కానీ పెద్ద పెద్ద థియరీ కానీ పెట్టుకుని వెళ్ళాను ఆడియన్స్ దగ్గరికి. బట్ స్టిల్ ఆడియన్స్ నన్ను కాన్సన్ట్రేట్ చేసి నన్ను ఫోకస్ చేస్తారు అని తెలియంగానే బ్లాంక్ అయిపోతుంది బ్రెయిన్. ఆడియన్స్ మనల్ని బాగా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు, తీక్షణంగా నా వంక చూస్తున్నా కానీ బ్లాంక్ అయిపోతుంది. నేను సింపుల్ వర్డ్స్ నా మాటలే మాట్లాడదాని వెళ్తా, అప్పుడు కూడా బ్లాంక్ అయిపోతుంది. అది అదేనండి. ఇప్పుడు అందుకే నేను ఇందాక మిమ్మల్ని అడిగాను, మీ ఫేవరెట్ టాపిక్ గురించి మీరు ఎంతసేపు మాట్లాడతారు? మీకు బాగా అలవాటైన టాపిక్ మీ ఫ్రెండ్ తోటి ఫోన్లో మాట్లాడినప్పుడు రాని ప్రాబ్లం అక్కడ ఎందుకు వస్తుంది? అలా మాట్లాడగలుగుతారా మీరు? కాన్వర్జేషన్ అంటే వెళ్ళి మీరు సహజంగా ఇప్పుడు మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? స్పీచ్ ఇవ్వడం అంటే ప్రాబ్లం. స్పీచ్ అంటే ఏంటో అని అనుకుంటాం కాబట్టి మైండ్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం, ఆ ఇమేజ్ మనకు ప్రాబ్లమ్ సృష్టిస్తుంది. బట్ మనం కాన్వర్జేషన్ చేస్తే జస్ట్ మీరు ఒక మనిషిని, నేను మనిషిని, స్టేజ్ ముందు ఉన్న మనుషులు వాళ్ళు ఏంటండి అంతే కదా. ప్రతి ఒక్కరు మనిషి. అందులో మనుషులతో మాట్లాడడానికి వెళ్దాం, మనుషులదాగే మాట్లాడదాం అని అనుకుంటే అన్నట్టు మాట్లాడగలుగుతారా? ఆలోచించండి.
స్పీచ్ ఇవ్వద్దు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ఏం కొత్తగా మీరు గట్టిగా అరిచేది లేదు, గట్టిగా గొంతొచ్చి చాటే నిజాలు లేవు మన దగ్గర. జస్ట్ మనం వెళ్ళేదండి ఎంటర్టైన్ అవ్వడానికి, ఎంటర్టైన్ చేయడానికి, జస్ట్ కాన్వర్సేషన్ అంతే. ఎవరితోటైనా ఫస్ట్ కాన్వర్సేషన్. మీరు ఇంకా అక్కడికి వెళ్ళి మీ స్పీచ్ ఇస్తున్నారన్న విషయం మర్చిపోవాలి ఫస్ట్. మీరు మీ ప్రిపరేషన్ కూడా అంది. కాంటెంట్ ప్రిపరేషన్ ఎందుకు స్పీచ్ గురించి చెప్పానంటే, మీరు స్టార్టింగ్ రైట్ నౌ వేర్ మీరు ప్రిపేర్ అవుతున్న దగ్గర నుంచే నేను ఇలా మాట్లాడతాను, ఎలా మాట్లాడతాను, నా అలాగే మాట్లాడతాను. ఇది నాకు వచ్చిన అలవాటు అన్నమాట. ఈ కాన్వర్సేషన్ స్టైల్లో దీన్ని ఈ విషయంగా చెప్పొచ్చాము. సార్ వినండి సార్ నా మాట వినండి, ఏదో ఒకటి మీ ఇష్టం, అట్లా చెప్తాను అనుకోండి. అక్కడ అలాగే ప్రిపేర్ అవ్వండి, అలాగే విజువలైజ్ చేసుకోండి, అలాగే మళ్ళీ మాట్లాడండి. ఎంత క్యాజువల్గా వెళ్ళి మాట్లాడతారో అంత వర్కౌట్ అవుతుంది. ట్రై చూద్దామండి. మీకు ఇంకా ఛాన్సెస్ వస్తున్నాయి కదా, మీరు ఇప్పుడు మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు నేను చెప్పింది బీ నేషనల్ అనేది మీరు మీలాగా మాట్లాడడానికి మొత్తం అసైన్మెంట్స్ అన్ని ట్రై చేయండి. ఒకవేళ మీరు మీలాగా మాట్లాడట్లేదని నాకు అనిపిస్తే మీకు చెప్తాను, మీ వీడియోస్ చూస్తే. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు సార్, అట్లనే మీరు వీడియో ఆన్ చేసుకొని మీరు అట్లనే మాట్లాడండి. వీడియో ఉంది లేదు ప్రసక్తి పక్కన పెట్టేయండి. ఎవరో చూస్తున్నారు, అసైన్మెంట్ అనే విషయం కూడా మర్చిపోండి. జస్ట్ వీడియో అసలు మీరు మాట్లాడుతున్నారు అంతే. పొరపాటున ఒక కెమెరా అడ్డొచ్చింది, మీ లైఫ్లో మీరు రోజువారీగా మాట్లాడుతున్నారు, కెమెరా ఒకటి అడ్డొచ్చింది, అదే రికార్డ్ చేసుకుంటే మీకు సంబంధం లేదు. అట్లా అనుకోని చేయండి. ఇదే టెక్నిక్ ఒకరు కూడా చెప్పాను. ఈ ప్రాబ్లం వల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ కన్వే చేయడం మర్చిపోతా, పక్కొచ్చాక గుర్తొస్తుంటాయి. అదే సార్, ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ ఏం లేదు సార్. ఖచ్చితంగా మీకు క్యూ నోట్స్ పెట్టుకోండి. ఇందాక నేను చూపించాను మీకు క్యూ నోట్స్, ఎప్పటికీ మీకు ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవాలని అనుకుంటారో అది స్ట్రక్చరల్ గా ఫస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, చిన్న చిన్న పాయింట్స్ లాగా రాసుకొని మీ దగ్గర పెట్టుకోండి. చిన్న పేపర్లో చిన్న కార్డు లాగా ఉంటుంది, దాంట్లో రాసుకోండి చాలు. ఆ పాయింట్ చూడండి, మీకు మొత్తం స్టోరీ గుర్తు వచ్చేయాలి. కాకి కుండ అని రాసుకుంటే చాలండి, నాకు మొత్తం స్టోరీ గుర్తు రావాలి. అంతేగాని కాకి కుండ రాసిన తర్వాత కూడా నాకు రాళ్ళు గుర్తు రాకపోతే ఇంకా నాకు స్టోరీ ఏమర్థమైనట్టు? కాకి కుండ అండి, ఏదో ఉందండి, కుండలో వాటర్ ఉంది, కానీ ఏదో మధ్యలో ఇంకేదో ఉంది, రాళ్ళు అంటే ఏంటంటే ఇసుక, అట్లా రావద్దు కదా, నాకు రాళ్ళే అయి ఉండాలి. సో ఎంత ఈజీగా అంటే ఆ స్టోరీలో అర్థమైంది కదా. ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టినట్టు. స్లిప్ లో స్లిప్ చూస్తే వాడికి ఏం రావు. అసలు విషయం గుర్తొస్తే స్లిప్ టీచర్స్ కూడా శబాష్ అంటారు, పర్లేదురా నీకు జస్ట్ చదివితే అది గుర్తొస్తుంది కాబట్టి పర్వాలేదు అంటారు. అది కూడా గుర్తురాట్లేదు, స్లిప్ మొత్తం పెడతాడు. మీరు అట్లా కాదు, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ స్లిప్ పెడతారు. సార్ ఒకటి ఇప్పుడు ఎక్కువ ఉన్నారు కదా మధ్యన. సార్ నెక్స్ట్ ఎవరు సార్? సార్ ఐఎమ్ ఆడబుల్ సార్. హలో సుమన్ సార్, స్పాట్ లైట్ తీసేయండి, ఇద్దరికి పెట్టారు. నాకు కూడా తీసేద్దాం. ఇప్పుడు చెప్పండి సార్. కుమార్ స్వామి ఎవరు సార్ ఇందాక క్వశ్చన్ రైజ్ చేసింది? సార్ నేనే కుమార్ స్వామి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు స్లిప్ పెట్టి మధ్యన కొన్ని హింట్స్ కోసం మనం స్లిప్ పెడతాం కదా, ఆ పబ్లిక్ లో అంత మందిలో మాట్లాడేటప్పుడు ఆ స్లిప్ చేస్తే మన ఫ్లో దెబ్బతింటది కావచ్చు అని అభిప్రాయం సార్. ఎందుకంటే ఆ ఫ్లో వెళ్ళిపోయేటప్పుడు మనం స్లిప్ లో ఎక్కడున్నామో వెతుక్కొని చూసేసరికి మనం ముందరున్న పీపుల్ కనెక్ట్ కాలేకపోవచ్చు. మేబీ స్లిప్ చూడడం కూడా మీరు అలవాటు కావాలి సార్, అంత ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, స్లిప్ మీరు చూసి అందరు ఏముంది అని చూడరు. ఆ స్లిప్ చూడగానే చూడకముందే మీకు తెలిసిపోవాలి, ఇన్ఫర్మేషన్ వచ్చారు. ఓకే ఓకే. అయితే జోబులో నేను ఇలా పెట్టుకుంటే నా సెల్ ఉందో నాకు తెలుస్తుంది కదా సార్, అది అలవాటు. కానీ జోబ్ మొత్తం తీసి నిజంగా ఉందా లేదా, నా సెల్ అయినా లేకపోతే అవన్నీ నేను చూసుకోండి. జస్ట్ జోబ్ మీద తడుముకోగా నాకు సెల్ గుర్తొచ్చేస్తున్నా, ఉందని తెలుస్తుంది. సిమిలర్లీ స్లిప్ కూడా మీరు స్లిప్ చూడగానే మీకు మ్యాటర్ అర్థమైపోవాలి అక్కడ, అట్లా రాసుకుంటారు మీరు. మళ్ళీ స్లిప్ లో పాయింట్ టు పాయింట్ అట్లా ఉండదు. ఇక స్లిప్ చూడగానే ఆ ఫ్లో మీకు డైరెక్ట్ గా ఓకే ఇక్కడున్నా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీ బ్రెయిన్ కి. అట్లా చేసుకోవాలి మీరు, అట్లా ప్రిపేర్ అవ్వాలి. స్లిప్ తో పాటు కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి, అంతేగాని మళ్ళీ స్లిప్ సపరేట్ కాదు. అయితే ధారాళంగా వెళ్ళిపోయే స్పీచ్ మధ్యన బ్రేకప్ అవుతుందేమో అని నా ఒపీనియన్ సార్. ఇట్లా కొద్ది సెకండ్లు అయినా మనం ధారాళంగా వెళ్ళే స్పీచ్ లో మీకు ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి సార్? ధారాళంగా వెళ్ళిపోతుందంటే అదే కదా మనకు కావాల్సింది. మళ్ళీ ధారాళంగా వెళ్ళిపోతూ కూడా మన పాయింట్స్ మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అన్ని పాయింట్స్ కూడా రావాలి అనేది నా ఫీలింగ్ సార్. అన్ని పాయింట్స్ పెట్టొద్దు సార్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి 80/20 అని ముందే చెప్పాను. ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తే మన సెషన్ వర్కౌట్ అవుతుంది, 80% ఎఫెక్ట్ దేని ద్వారా వస్తుంది,
మీరు Okay. 20% ఇన్ఫర్మేషన్ ఇస్తూ 80% వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చేయాలి. ఆ ఓకే 20% లో ఉండాలి. అది మీరు చెప్పగలిగితే సక్సెస్ అయినట్టే. మిగతా అయితే ఇందా చెప్పాం కదా సార్, వాటర్ అంటే వాటర్ గురించి ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ చెప్పేసుకుంటే చాలు. చెప్పేస్తాం. అయిపోయిన తర్వాత ఇవన్నీ అవసరం లేకపోవచ్చు, అది గుర్తు రాకపోవచ్చు, పోనీ వదిలేయండి. కానీ వాటర్ దాహాన్ని తీస్తుందనే పాయింట్ నేను చెప్పానుగా, ఆ, వాటర్ నెక్స్ట్ చెప్పక్కర్లేదు. అది ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఆ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత అబ్బా, ఇది ఒక్క విషయం చెప్పేస్తే బాగుంటుండే అని మళ్ళీ అదే ఫీలింగ్ లో ఉంటాం అన్నట్టు. ఉండకండి సార్, అయిపోయింది, అది అయిపోయింది, గతం గత. ఆ పాయింట్ ని నెక్స్ట్ టైం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మర్చిపోయారో అది గుర్తుపెట్టండి. ఆ పాయింట్ ఎక్కడ వస్తుంది, అది ఎందుకు మర్చిపోయారు అనేది ఈసారి అది చెప్పినట్టుగా ఆ ఎగ్జాంపుల్ ఊహించుకోండి. అక్కడ ఎందుకు మర్చిపోవాలి, కానీ అక్కడ ఆ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు ఆ పాయింట్ అదే టైంలో గుర్తొస్తుంది. మీరు ఏ స్పీచ్కి వెళ్తున్నారో ఆ టైం రాగానే మీకు ఆ స్పీచ్ గుర్తు, కరెక్ట్ ఆ పాయింట్ ఎక్కువ గుర్తొస్తుంది అన్నిటికన్నా. ఎందుకు మర్చిపోయారు అక్కడ, ఆ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ పాయింట్ కి వేరే పాయింట్ కి కనెక్షన్ ఏంటి కూడా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న విజువలైజేషన్ క్రియేట్ చేసుకోండి. డెఫినెట్లీ నాట్ మిస్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్. కానీ ఏదైనా ప్రాక్టీస్ సార్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. మీ ప్రాక్టీస్ వల్లనే మీరు సక్సెస్ అవుతారు సార్. ఓకేనా సార్? ఇంకెవరైనా ఉన్నారా? సెషన్ వైండ్ అప్ చేసేద్దామా? ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు మన గ్రూప్ లో అడగచ్చు. గ్రూప్ మెంబర్స్ అందరూ ఉన్నారు. ప్రిపేర్ ఏ స్లైడ్ అండ్ ప్రజెంట్ ఇన్ డ్యూరింగ్ స్పీచ్. అర్థం కాలేదు సార్? సార్ నేనే. చెప్పండి సార్. అంటే సార్ మనం ఒక స్లిప్ పెట్టుకోవడం కన్నా కూడా ఒక ప్రెజెంటేషన్ స్లైడ్ పెట్టేసి అది చూడంగానే మనకు అన్ని గుర్తొచ్చేలాంటి స్లైడ్. ఆ స్లైడ్ ఏమండి? క్యూ కార్డా? క్యూ కార్డ్ లాగా సార్. అవునండి. అది క్యూ కార్డ్ అయితేనే బెటర్ సార్. మళ్ళీ స్లైడ్ ఎందుకు, మళ్ళీ వాళ్ళకు కూడా కనిపిస్తుంది కదా. ఓకే ఓకే. మన ఆడియన్స్ కనిపించదు కదా, కనిపించకూడదు కదా. వాళ్ళకి మొత్తం మీ స్ట్రక్చర్ అంటే తెలిసిపోతుంది ముందే. మీరు ఏమేమి చెప్పబోతున్నారు అన్ని తెలిసిపోతే బాగోదు కదా. ఇప్పుడు క్లైమాక్స్ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ముందే. మొత్తం టీజర్ లోనే మొత్తం అన్ని ఇచ్చేస్తారు మీరు. అట్లా ఉండదు కదా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి. అదే స్లిప్, నేను కూడా ఒకసారి స్లిప్ తీసుకుని వెళ్ళాను సార్ స్టేజ్ పైకి. ఎస్. వెళ్ళిన తర్వాత ముందు ఏమంటారు, వీడియో లైట్ ఉంటుంది కదా సార్. ఆ లైట్ పడగానే అన్ని మొత్తం బ్లాక్ అయిపోయింది సార్. ఆ స్లిప్ లో ఉన్నది అంతా పోయింది. అసలు స్లిప్ లో ఉన్నది మొత్తం బ్లాక్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫోకస్ లైట్ నేను చూస్తున్నాను కదా, అయితే స్లిప్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే నాకు బ్లాక్ అనిపిస్తుంది కింద. ఓన్లీ ఆడియన్స్, వీడియో కెమెరాస్ అదే కనిపిస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ టైం ఏం చేశానంటే స్లైడ్స్ యూజ్ చేసినాను. ఓకే మ్యామ్. టెక్నికల్ ప్రాబ్లం వస్తే మీరు టెక్నికల్ గానే సాల్వ్ చేస్తారు. అంటే ముందు నుంచి వీడియో కెమెరాస్ తీసుకుంటారు కదా సార్. స్టేజ్ పైన వెళ్తే లైట్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి. ముందు నుంచి వీడియోగ్రాఫర్స్ తీసుకుంటారు కదా. అప్పుడు ఏమైందంటే నేను మళ్ళీ స్లిప్ లో చూసి మంచి రిమైండ్ చేసి చెప్దాం అనేసరికి కింద అంతా బ్లాంక్ అయిపోయింది. అంటే మొత్తం బ్లాక్, నాకు అసలు ఏం కనిపిస్తనే లేదు, మొత్తం బ్లాక్ అనిపిస్తుంది కింద. మ్యామ్ ఇది టెక్నికల్ ఇష్యూ మ్యామ్, మనము టెక్నికల్ గానే సాల్వ్ చేయగలుగుతారు. బట్ సార్ అది లైట్ నా పైన ఫోకస్ పడగా నాకు, నేను ఎక్కడ చూసినా అక్కడ అంతా బ్లాక్ కనిపిస్తుంది. మనం స్టేజ్ పైన ఎక్కుతాం కదా సార్. స్టేజ్ పైన ఎక్కేసరికి ముందు నుంచి ఒక వీడియోగ్రాఫర్ వీడియో తీసుకుంటారు కదా. వీడియోగ్రాఫర్ లైట్ ఇట్లా ఫోకస్ ఉంటుంది కదా. ఆ ఫోకస్ నా కళ్ళ పైన పడేగానే చూస్తున్నాను కదా. అప్పుడు ఏమైందంటే మొత్తం బ్లాక్ అనిపిస్తుంది. అమ్మా ఇప్పుడు నుంచి ఆడియన్స్ కనిపించారా మీకు? సార్ ఆడియన్స్ వాళ్ళు ఎదురు నుంచి వాళ్ళని కూర్చుని వాళ్ళు కనిపించారా? కాకపోతే మనం మామూలుగా వీడియోగ్రాఫర్ వీడియోస్ తీసుకునేటప్పుడు వాళ్ళు లైట్ ఫోకస్ పెడతారు, 2-3 లైట్స్ పెడతారు. ఒక ఫోటోగ్రాఫర్ పెడతాడు, ఒక వీడియోగ్రాఫర్ పెడతాడు. అలాంటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది సార్. ఆ స్లిప్ బాగుంది కానీ నేను తీసుకెళ్ళినాను, అదొక దానికి ఒక ట్రిక్ మీరే కనిపెట్టండి, మా అందరితో షేర్ చేయండి మ్యామ్. ఎందుకంటే మీరు లైట్ ప్రాబ్లం చెప్తున్నారు,
ఇప్పుడు దాని తర్వాత మీలాగా ఏం లైట్ ప్రాబ్లమ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి అట్లా అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేయాలనేది మీరు చెప్పాలి మాకు. దాని తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లం. స్లిప్ అవన్నీ అవసరం లేదు. ఏదైనా ఒక చిన్న చిన్నవి గుర్తుగా పెట్టుకుందాము. దాని వల్ల మీరు చెప్పినట్టు ఆ సెంటెన్స్ మొత్తం నాకు రివైండ్ అయినట్టు మైండ్ లో అలా అనేసి. కాకపోతే కొంచెం మర్చిపోతున్నాను సార్, ఏం చెప్పాలని పోతున్నాను కానీ 100% అయితే ఇవ్వలేకపోతున్నాను. 40 to 60% ఇస్తాను. అరే ఇంతకుముందు సార్ చెప్పినట్టు కింద దిగిన తర్వాత అరే నేను అది చెప్తే బాగుంటుండే, ఇది చెప్తే బాగుంటుండే అని మళ్ళీ అట్లా మైండ్ లో వస్తుంది సార్. అది సహజం మ్యామ్, అట్లా మనకు అనిపించడం సహజం. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత కూడా నేను చాలా పాయింట్స్ నేను కూడా మిస్ అయ్యాను నాకు తెలుసు. బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తున్నాం కదా, అదొకటి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎక్కువ సార్లు చెప్తే మనకి క్లారిటీ వస్తుంది. అది మన అంటే బ్రెయిన్ మాది కూడా ఐక్యూ లెవెల్ ఉంటుంది కదా, దాని వల్ల కూడా అవుతుందేమో. అంటే మన ఐక్యూ లెవెల్ కుకింగ్ లాంటిది మేడం. స్టార్టింగ్ లో కుకింగ్ చేసినప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతుంటాం, అవి కరెక్ట్ గా చెయ్యము. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఖచ్చితంగా ఏం చేయాలో అది చేస్తాం, మిగతా మర్చిపోయాను. ప్రిపరేషన్ కూడా అట్లాంటిదే మేడం. కరెక్ట్ మన ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రోబోట్ లాగా చెప్పి రావాలి మనం. రోబోట్ లాగా చెప్పొస్తాం మనం. అట్లా ఆ స్టేజ్ కి మనం వెళ్ళాలి. అంతేగాని మనం అక్కడ ఆలోచించి చెప్పి మర్చిపోయింది అని చెప్పి ఇంకా తర్వాత అసలు ఉండొద్దు. ఒక పాట స్టార్ట్ అయిన తర్వాత పాట మధ్యలో ట్యూన్ మిస్ అవుతుందా మ్యామ్? ఒక ఫస్ట్ పోనీ ఒక పల్లవి తీసుకోండి, చిన్న పాట స్టార్ట్ చేస్తారు, పాట మధ్యలో ట్యూన్ మధ్యలో మిస్ అయితే అవ్వదుగా. అదంతా ప్రాక్టీస్, అట్లా ప్రాక్టీస్ చేయాలి. అదే అప్పుడు ఏమైతే ఒక కనీసం ఒక్క లైన్ అన్నా మీరు పూర్తిగా పాడతారు, కానీ మధ్యలో లైన్ ట్యూన్ మిస్ అయిపోయినా సగం ఒక పాట సగం ట్యూన్ అయితే అవ్వదుగా ఎవరికి. ఎందుకంటే బికాజ్ ఒక ఫ్లో, అదొక రిథమ్. సో వెరీ సిమిలర్లీ స్పీచ్ కూడా ఒక రిథమ్ లోకి వెళ్తే ఏం చెప్తున్నాం ఏంది అనేది కన్నా ఆ ఫ్లోలో వెళ్ళిపోతాయి అంత ఇంపార్టెంట్ థింగ్స్. మధ్యలో మిస్ అయినా అయితే అవ్వకపోవచ్చు. ఇంకా అవన్నీ మనం పట్టించుకోవద్దు మేడం. పర్ఫెక్షనిస్ట్ గా ఉంటే మాత్రం మనం కష్టం అక్కడ. స్టేజ్ పైన వెళ్ళగానే వాయిస్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే కొంచెం భయపడి వాయిస్ వచ్చేస్తుంది సార్. అది ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను మేడం. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు స్పీకర్ అని అవతారం ఎత్తుతారు, ఆ స్పీకర్ అని అవతారం ఎత్తితే బయటికి రావడం కష్టం. నేను చాలా మందిలో గమనించా, మా వాళ్ళలో గమనించా, నాలో నేను గమనించుకున్నా. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత న్యాచురల్ గా నేను మాట్లాడకుండా ఒక స్పీకర్ లాగా చూడండి మిత్రులారా అన్నట్టు వెళ్ళిపోతాం. ఆ మూమెంట్ లోకి వెళ్ళారంటే బయటికి రావడం కష్టం, అందులోకి వెళ్ళకూడదు. అదొక ఊబి. మీరు అక్కడికి వెళ్ళినా మీరు న్యాచురల్ గా రోజువారీగా ఎట్లా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. కొన్ని మీకు ఆ స్టైల్ ఉంటే కంటిన్యూ చేయండి, అది వద్దనట్లా. మీరు నిజంగా మీ స్టైలే అట్లా మాట్లాడడం అయితే కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. అలాంటి వాళ్ళు వక్తలు, వాళ్ళు వర్కౌట్ అవుతారు. అందరికి వర్కౌట్ అవ్వాలని లేదు. మీ స్టైల్ మీకు ఏది వర్కౌట్ అయిందో అది చేసుకోవాలి అంతే. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ లో మాట్లాడితే గ్రామటికల్ మిస్టేక్స్ ఎక్కడ అవుతాయో, తెలుగులో మాట్లాడితే కొంచెం మిస్టేక్స్ అవుతాయి. అంటే లాంగ్వేజ్ కూడా కొంచెం అది కూడా ప్రాబ్లం, భయం అవుతుంది సార్. అవి ఇంకా మనం దాన్ని ఇంగ్లీష్ అనేది అందరికీ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో నాకు ఇంగ్లీష్ బాగానే వచ్చు, అయినా కానీ ఇంగ్లీష్ లోని కమ్యూనికేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అనుకున్నట్టు చెప్పలేము. ఎందుకంటే అది మన మాతృభాష కాదు. ఎండ్ ఆఫ్ ద డే మామ్ అనం కదా. సో అది మన జీర్ణించుకొని ఉంది మన ఒక భాష. ఆ భాషను ఎప్పుడు బయటకు వస్తుంది. మిగతా భాషలు ఎంత మాట్లాడినా మనకు ఫీలింగ్ రాదు. ఇంకోటి అంటే బైలింగల్స్ అని ఉంటారు, అది వేరు. బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అవన్నీ మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఇంగ్లీష్ లో అసలు మాట్లాడడం ఎక్కువ. అసలు ఇంగ్లీష్ లో మామూలుగా బయటకు తీసుకొచ్చి మాట్లాడడం ఎక్కువ. మనం దాన్ని తెలుగులో అద్భుతంగా మాట్లాడాలి అంటే అది ఫీలింగ్ లేని లాంగ్వేజ్. ఎందుకంటే మనం ఫీల్ అయ్యే లాంగ్వేజ్ ఎప్పుడు తెలుగే ఉంటుంది మాకైతే ఇట్లా. సో అందుకే నేను ఈరోజు సెషన్స్ లో కూడా చెప్పాను, నేను ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో చెప్తే మీకు ఉండే అడ్వాంటేజ్ అంటే మీ బాడీ లాంగ్వేజ్, మీ హావభావాలు ఇవన్నీ ఎట్లున్నాయో మీకు చూసుకునే అవకాశం వస్తుంది. లేదంటే ఓన్లీ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్డ్స్ వీటిపైన సెంటెన్సెస్ మీద ఫోకస్ చేస్తూ మీతంతా మిస్ అయిపోతాం. మీకు కూడా ఏది బాగా న్యాచురల్ వస్తుంది, మీకు తెలుగు కూడా వస్తుంది కదా. ఆబ్వియస్లీ మీకు 2 లాంగ్వేజ్ వచ్చుంటాయి, హిందీ ఉర్దూ ఉంటుంది, డెఫినెట్ గా తెలుగు కూడా మీకు ఉంటుంది. తెలుగు కొంచెం కొంచెం వస్తుంది ఇట్లానే, కానీ తెలుగు ఇంగ్లీష్ కన్నా బాగా వస్తుంది కదా. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా మంది మీతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, మీరు నాతో మాట్లాడి ఇంతసేపు అసలు నాకు ఐడియా రాలేదు మీరు తెలుగు అని, తెలుగు ఇంగ్లీష్ హిందీ అని.
బట్ ఏంటంటే అది మనం పుట్టినప్పటి నుంచి మనకి ఏది ఫ్లో ఉంటుందో అది మైండ్ లో ఉంటుంది కాబట్టి అదేం ఎక్కువ మాట్లాడడం ట్రై చేయాలి. మన నాలుగు అలవాటు అందుకే మదర్ టంగ్ అంటారు. టంగ్ అంటే టంగ్ మీద ఉంటుంది అంతే. అది ఇంకా మనం ఇంగ్లీష్ అవన్నీ పట్టించుకోద్దు మ్యామ్. మనం చెప్పాను కదా ఎక్కువ మాట్లాడడం ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా నో ప్రాబ్లం మ్యామ్. ఓకే మ్యామ్ చెప్పండి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఈ కామన్ లింగో టెక్నిక్ అన్నారు కదా, అది ఒక్కసారి ఒక పాయింట్ రిపీట్ చేయగలరా? అంటే ఏంటి అనేది అది నేను క్యాచ్ చేయలేదు. మీకు స్లైడే చూపిస్తాను సింపుల్ గా. స్టార్టింగ్ లో వచ్చింది ఫస్ట్ వన్ వచ్చింది. ఏం లేదు మ్యామ్, ఏ సెమినార్ అయినా ఏ స్పీచ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫియర్ గురించి కూడా చెప్పాను మీకు. స్టేజ్ ఫియర్ అంటే దాంట్లో వచ్చే వర్డ్స్ ఏంటి, కామన్ గా రిపీట్ అయ్యే వర్డ్స్ ఏంటి చెప్పండి. ఫియర్ ఆఫ్ స్టేజ్. ఇంకేం వస్తాయి చెప్పండి. షివరింగ్ వస్తుంది సార్. షివరింగ్ అని ఒక వర్డ్ ఎక్కడ ఒక టచ్ అవుతుంది కదా. అట్లా ఒక 10 వర్డ్స్ ఒక 20 వర్డ్స్ రీకలెక్ట్ చేసుకోండి, అవి రాసుకొని పెట్టుకోండి. అవే వర్డ్స్ అందరు స్పీకర్స్ వాడతారు. ఆ స్పీచ్ ఆ వర్డ్స్ లేకుండా వాళ్ళేరు ఎవరు. ఆ వర్డ్స్ మీరు రాసుకొని పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వర్డ్స్ నుంచి మీ కాన్సెప్ట్స్ డైరెక్ట్ గా లింక్ అయిపోయి ఉంటాయి, మీకు బ్రెయిన్ లో కనెక్ట్ అయిపోతుంది సబ్ కాన్షియస్ గా. అట్లా వర్డ్స్ తోటి ఫస్ట్ కనెక్ట్ అవ్వండి. ఏదైనా టాక్ ఇచ్చినప్పుడు కానీ వాటి మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి. ఇప్పుడు నేనే స్పీచ్ లోని కామన్ లింగో టెక్నిక్ చెప్పొచ్చు. క్రియేటివ్ విజువలైజేషన్. ఫియర్ లో విజువలైజేషన్ వాడతాం కదా మనం. మెడిటేషన్ అనేది వాడచ్చు ఫియర్ గురించి, రైట్. ఫియర్ స్టేజ్ ఫైట్ గురించి చెప్పినప్పుడు వాటర్ వాడండి, డీప్ బ్రీతింగ్ చేయండి అని చెప్పాము. ఆ టెక్నిక్స్ ఆ 2 వర్డ్స్ రాసుకుంటే చాలు కదా. అవి లేకుండా కూడా ఎవరు చెప్పలేరు ఆ స్పీచ్. ఇందాక అన్నట్టు షివరింగ్ అన్నారు, డ్రై మౌత్ అయి ఉండొచ్చు, ఇంకేంటి యాంగ్జైటీ అయి ఉండొచ్చు, హార్ట్ థ్రోబింగ్ మీద ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది, స్వెట్టింగ్ ఉంది, రెస్పిరేషన్ ఉంది. ఇవన్నీ మీరు రాసుకోవడం వల్ల జస్ట్ అక్కడ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఆ పర్టికులర్ ప్యాసేజ్ కింద అవి రాసుకోండి. మొత్తం మిగతా అన్ని ఏం వర్డ్స్ యూజ్ చేస్తే ఒక స్టేజ్ ఫియర్ అనేది మనం ఇవ్వగలుగుతాం స్పీచ్ అనేది మనం రాసుకోగలిగితే ఆ పాయింట్స్ నుంచి మన కాన్సెప్ట్స్ క్రియేట్ అవుతాయి, కనెక్ట్ అవుతాయి. అవన్నీ మనం ప్రాక్టీస్ కూడా చేయాలి బయటికి. ఎందుకంటే కరెక్ట్ మీ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ వర్డ్ మీకు వచ్చేయాలి. అట్లా లా ఆఫ్ అట్రాక్షన్, అబండెన్స్ అన్నాను అనుకో, సో మేనిఫెస్టేషన్, మిరాక్యులస్, బ్యూటిఫుల్, ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్ అన్ని మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది. అందుకే చూపించు. రెజొనెన్స్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది, గుడ్ వైబ్స్ వస్తుంది, హ్యాపీనెస్, జాయ్, రేడియన్స్, ఇంకేంటి అన్ని ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ఈ వర్డ్స్ యూజ్ చేయకుండా ఎవరు యూజ్ చేయలేరు లా ఆఫ్ అట్రాక్షన్ సెమినార్. అర్థమైందా మ్యామ్? ఓకే సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం మ్యామ్, వెల్కమ్. సో సార్ సుమన్ సార్ మీరే హోస్ట్ కాబట్టి ఎంజాయ్ చేయండి. జై భారత్ చేద్దాం. ఆల్రెడీ 9 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. ఎస్ సార్. బట్ స్టిల్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఐ థాట్ లైక్ దే వాంటెడ్ టు ఆస్క్ అండ్ నో మోర్, కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యా సార్. సార్ వాళ్ళకి మ్యూట్ ఆల్ ఇవ్వండి సార్. జై హింద్ జై భారత్ చెప్పి ఏం చేసేద్దాం. హలో పార్టీస్, మీరు అందరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. లెట్స్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఎ లాట్ అందరు వచ్చినందుకు. మళ్ళీ వన్స్ అగైన్ మీ ఫీడ్బ్యాక్ కూడా పెడుతుండండి. మనం ఇంకోటి మర్చిపోయాము, మేము చెప్పడం మర్చిపోయాము. గ్రూప్లో మీరు ఫీడ్బ్యాక్స్ పెట్టాలి. నిన్న దానికి కూడా ఫీడ్బ్యాక్ పెట్టాలి మీరు. నేను ఏం నేర్చుకున్నారు, సో సుమన్ సార్ ఇచ్చిన ప్రజెంటేషన్లో మీకు ఏం నచ్చింది, ఒక 1 minute మీరు ఫీడ్బ్యాక్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల కూడా మీరు అసలు విషయాన్ని సంగ్రహించేలా చెప్పడం అనే క్యాపబిలిటీ స్కిల్ వస్తుంది మీకు. ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద అసైన్మెంట్స్ అని కన్సిడర్ చేయము, బట్ స్టిల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మీకు తెలుస్తుంది మీరు ఎట్లా రిలేట్ అయ్యారు, ఆ వర్డ్స్ మీరే మీ భాషలో ఎలా చెప్తున్నారు, మీకేం కనెక్ట్ అయింది, మీరేమి ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, ఇవన్నీ ఫీడ్బ్యాక్లో వస్తాయి. 100% ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. అది మీ గురించే, మా గురించి కూడా, మీ గురించి కూడా. మీకు 50%, మా 50%. రైట్. థ్యాంక్స్ లాట్ అండి. సార్ జై భారత్. కొంచెం వాటర్ చెప్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.
అందరు అలా చెప్పండి. వాయిస్ మాడ్యులేషన్ కూడా వాడుతుండండి. రోజువారీగా మొహమాట పడకండి. మ్యూట్ లో ఉండి చెప్తున్నారు సార్. మీరు అన్మ్యూట్ ఆల్ చేసినప్పుడు నాకు మ్యూట్ అయిపోయినాయి. నరసింహ గారు ఓకే, జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. లెట్స్ స్టాండ్ అప్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకే అండి. ఎస్ That's pretty good. We will join tomorrow. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. నరసింహ